మన యొక్క పనుల్ని. చూడండి, ఇదివరకు చాలా విషయాలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికో బుక్స్ కి, గ్రంథాలయాలకి, వాటికి తిరిగేది. ఇప్పుడు అవసరం లేదు. ఆ ఏవైనా సరే అన్నీ కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి అవ్వచ్చు, విజ్ఞానానికి సంబంధించినవి అవ్వచ్చు. కానీ సంపాదనకు సంబంధించి లీవరేజ్ జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. అవునా? సంపాదించడానికి లీవరేజ్ జరుగుతుందా లేదా అనేది అంటే చాలా సింపుల్ చేయడం అనమాట. చాలా సింపుల్ చేయడం. మీకు ఉదయం నేను ఒక సింపుల్ ఒక బుక్ చూపించాను కదా, ఇందులో ఒక స్టోరీ ఉంది. స్టోరీ. ముందు నాకు ఒకటి చెప్పండి, ఈ బుక్ ని ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూపిస్తుంటే చూసారా ఇది? ఈ బుక్ అందరూ ఆ, ఇది స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు రియాక్షన్స్. జూనియర్స్ 250 అండ్ 500 వీల్ థౌజండ్స్. ఇంకా వీలైన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుని కరెక్ట్ గా 1 అవర్ మనం మాట్లాడుకుని వెళ్దాం. ఈ బుక్ ని ఇప్పుడు చూసారు, రైట్? రైట్. ఇది నా దగ్గరికి రావాలి అని థాట్ పెట్టిన వాళ్ళు ఎంతమంది? ఈ బుక్ నాకు కావాలి అని కోరుకున్న వాళ్ళు, ఇంకొంచెం ముందు ఆ, నాకు రావాలి, నా దగ్గరికి రావాలి అని అనుకున్న వాళ్ళు. అవునా? ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ మనం ఇది నేర్చుకోవాలి. బలంగా కోరుకోవడం అనేది నేర్చుకోవాలి. బలంగా కోరుకోవడం అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అందులోను ముఖ్యంగా ఎర్నింగ్ కి సంబంధించినటువంటి విశేష అంశాలని మనం ఎంత బలంగా కోరుకుంటున్నాం. ఎర్నింగ్ కి సంబంధించి ఇది ముఖ్యం. ఏదైనా సరే మన జీవితానికి సంబంధించింది కావచ్చు, మన బిజినెస్ కి సంబంధించింది ఏదైనా, మనం ఎంత బలంగా దాన్ని వాంఛిస్తున్నాం, కోరుకుంటున్నాం, ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనేది చాలా ముఖ్యం. ఆ డిసిప్లిన్ అంటే డైలీ మనం చేసేటువంటి పనులు కూడా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే, మీకు దాంట్లో ఒక మంచి డ్రీమ్ ఉందా, మంచి డిసిప్లిన్ ఆ డ్రీమ్ నుంచే వస్తుంది. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ బెటర్గా ఎలా అవ్వాలి, ఇంకా తెలివిగా ఎలా మారాలి, ఇంకా బలంగా ఎలా తయారవ్వాలి, దీనికి ఏమైనా సీక్రెట్ ఉంటే అది నాకు తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏమైనా ఒక లైఫ్ హ్యాక్ ఉంటే బాగుండు, అది ఉపయోగించి త్వరగా సక్సెస్ అయిపోవచ్చు అని అనుకుంటాం. నిజంగా అలాంటి ఒక షార్ట్ కట్ అనేది ఉందంటారా? చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా అడిగితే ఏదనే చెప్తున్నారు. సక్సెస్ అవ్వాలంటే టైం కావాలి అండ్ దానికి మించి టన్నులు టన్నులు కొద్దీ డిసిప్లిన్ కావాలి. ఏం చేస్తాంలే ఇప్పుడు వద్దు, మనకెందుకు, ఇలాంటివన్నీ డైలాగ్స్ చెప్పే మన బుర్రలోని బుడ్డోడు ఉన్నాడు చూసారా, వాడిని సైలెంట్గా కూర్చోబెట్టే ఒక వెపన్ ఉంది, అదే డిసిప్లిన్. ఇలాంటి ఏం చేస్తాంలే అనే ఆలోచనలే మనల్ని సోఫాలో పడేసి టీవీ ముందు కట్టేసి టైంని వేస్ట్ చేసి పడేస్తాయి. అందుకే డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ అది ఎక్కడి నుంచో రాదు, మన లోపల నుంచే వస్తుంది. ఆర్మీ వాళ్ళని మీరు గనక అడిగితే ఎందుకు మీరెంత కష్టపడుతున్నారు, భయం లేకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ఈ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే: దేశాన్ని కాపాడాలి అనే ఒక బలమైన సంకల్పం, ఈ ఆలోచనే మమ్మల్ని నడిపిస్తుంది అని. ఇదే మాట జోకో విల్లింగ్ కూడా చెప్తున్నారు. ఈయన ఒక రిటైర్డ్ నేవీ సీల్. ఈయన అమెరికా తరఫున ఉండి శత్రు దేశాల మీద పోరాడారు, ఎన్నో మెడల్స్, ఎన్నో హైట్స్ రీచ్ అయ్యారు. మన డేవిడ్ గాగిన్స్ లాగా ఈయన కూడా ఒక మంచి ఆథర్. ఈయన ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అండ్ అందులో ఒక పుస్తకమే డిసిప్లిన్ ఈక్వల్స్ ఫ్రీడమ్. ఈయన ఆల్రెడీ రాసిన ఒక పుస్తకం నాకు చాలా ఇష్టం, అదేంటంటే ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. దీని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అయితే డిసిప్లిన్ ఈక్వల్స్ ఫ్రీడమ్లో ఈయన ఏమంటారంటే, డిసిప్లిన్ అనేది మన లోపల నుంచే వస్తుంది, కానీ దానికి, ఆ డిసిప్లిన్కి కావాల్సింది ఒక బలమైన డ్రైవ్. ఇది ఒక సీనియర్ మిమ్మల్ని సక్సెస్ చేయించాలి అన్నా కూడా మీలో ఎంత బలమైనటువంటి కోరిక ఉంది అని. సో చూడండి, మన యొక్క ప్రతి మాట, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఒక ట్రైనింగ్ లాంటిది. మీకు స్పెషల్ గా ఒక అడ్మిషన్ తీసుకొని ఒక 3,000 కట్టి, 6,000 కట్టి మీరు ఇట్లా వారం రోజులు రండి, ఆ ఇలాంటి మనకి ఏం లేదు.
మన యొక్క డైలీ జరిగే ప్రోగ్రామ్స్, మన యొక్క మాటలు, మన యొక్క సబ్జెక్టే మన యొక్క ట్రైనింగ్, అంతేనా? ఇదే మన యొక్క ట్రైనింగ్, మన ఎడ్యుకేషన్. దీంట్లోంచి మనం తీసుకోవాలి. దీంట్లోంచి ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డిసిప్లిన్ అంటే ఏంటి, దాన్ని డిజైన్ చేసుకోవాలి అని అంటే, సక్సెస్ అవ్వాలి అని అంటే, డిసిప్లిన్ అంటే డైలీ మనం చేసేటువంటి పనులు, డైలీ మనం చేసేటువంటి పనులు, మనం కోరుకునేటువంటి క్రమశిక్షణ అంటాం. తెలుగులో ఏమంటుందని? క్రమశిక్షణ. క్రమంగా మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి. వీటికి 3 levels లో 3 levels లో ఇచ్చుకోవాలి. ఒకటి బాడీ లెవెల్లో, రైట్? ఇంకోటి మైండ్ లెవెల్లో, ఇంకోటి ఇంటలెక్ట్ లెవెల్లో, బుద్ధి లెవెల్లో. 3. ఓకే, ఫస్ట్ ఏంటి? బాడీ లెవెల్లో. బాడీ లెవెల్లో ఎలా ఇస్తాము? మనం ట్రైన్ అప్ ఎలా చేస్తాం? క్రమంగా శిక్షణ ఎలా ఇస్తాం? హెల్దీ ఫుడ్, హెల్తీ కాన్షియస్. హెల్తీ ఫుడ్, హెల్తీ కాన్షియస్. ఓకే, ఈరోజు మీరు వాటర్ కంటెంట్ ఎంత తాగారు? మీ బరువు తగ్గడానికి, బరువు మెయింటైన్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్ తీసుకున్నారు? ఫుడ్ పట్ల జాగ్రత్త తీసుకున్నారు? మీరు యాక్టివ్ గా ఉండడానికి ఎటువంటి ఫుడ్ తీసుకున్నారు? లేదు క్రమంగా అట్లా అంత అన్నం పెట్టుకున్నాము, తినేసాము, ఆకలి చచ్చిపోయిందా లేదా అంతవరకే చూస్తారా? లేకపోతే మీరు, నేను, నా యొక్క బుద్ధి అనేది, యాక్టివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే అవేర్ గా ఉండి డైట్ ప్లాన్ తీసుకున్నారా? ఓకే, మీ యొక్క ఆలోచన శక్తి పెరగడానికి ఈ 3 levels చాలా ఇంపార్టెంట్. 3 levels. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆలోచన పెట్టుకోమని చెప్పాను. ఏంటిది? ఆలోచన శక్తి మీకుంది, ఒకటి పెట్టుకోండి అని చెప్పాను. ఏంటిది? ఈ బుక్ ని రావాలి, నాకు ఇది అందులో ఉన్నటువంటి ఆ బుక్ నా దగ్గరికి రావాలని కోరుకోవాలి, అంతేనా? ఇది మీ బలమైనటువంటి కోరికని ఈ 3 ఫాలో అవుతాయి. 3 ఏది? బిఎంఐ. బిఎంఐ మీ బలమైన కోరికని ఈ 3 కూడా ఫాలో అవుతాయి. బాడీ ఫాలో అవుతుంది, మైండ్ ఫాలో అవుతుంది, ఇంటలెక్ట్ కూడా ఫాలో అవుతుంది. మీ యొక్క ఆర్డర్ ని, మీరు ఏదైతే చేశారో ఆ ఆర్డర్ ని ఖచ్చితంగా, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఆ ప్లాన్ కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ కస్టమర్ కానీ, ఆ లీడర్ కానీ మీకు దొరుకుతారు. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి. మరి ఇప్పుడు మీ ఆలోచనని వినేటువంటి ఈ 3 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మనలోనే, బాడీ అనేది, మైండ్ అనేది, ఇంటలెక్ట్ అనేది, ఓకే, ఈ 3 పర్ఫెక్ట్ గా ఉండాలి అని అంటే, ఆ పర్ఫెక్ట్ గా చేసేది ఎవరు? డిసిప్లిన్. డిసిప్లినే. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమ శిక్షణ. క్రమంగా మనం ఇచ్చేటువంటి శిక్షణ ఎవరికి ఇవ్వాలి? బికి ఇవ్వాలి, ఎంకి ఇవ్వాలి, ఐకి ఇవ్వాలి. ఓకే, అందరికి మంచి క్లియర్గా అర్థమవుతుంది కదా? దీనికి ఇవ్వాలి. మీ ఆలోచన ఏదైనా సరే, మనం ఇప్పుడు టార్గెట్ ఏమి పెట్టుకుంటున్నాం? ప్యాసివ్ స్టెప్స్ 4 కంప్లీట్ అవ్వాలి. ప్యాసివ్ స్టెప్స్ 4 కంప్లీట్ అవ్వాలి. నా సీనియర్లు చెప్తున్నారు, ఈ బిల్డింగ్ అయిపోతే మీ యొక్క ఇండస్ట్రీ బిల్డింగ్ పూర్తవుతుంది. ఇది మీ యొక్క లక్ష్యం. మీ యొక్క లక్ష్యం ఈ బిల్డింగ్ కావాలి అంటే, ఓకే, ఆ ఆలోచన సక్సెస్ కావాలి అంటే బిఎంఐ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, ఏది అయినా సరే థాట్ పవర్ మీదనే ఆధారపడుతుంది. ఏదైనా థాట్ పవర్ మీదనే ఆధారపడుతుంది. కాబట్టి ఆ థాట్ ఎందులో ఉంటుంది? ఆ థాట్ ఎందులో ఉంటుంది? రక్త ప్రసరణ చాలా ఇంపార్టెంట్, అంతేనా? మన బాడీకి రక్త ప్రసరణ చాలా ఇంపార్టెంట్. మరి నరాలు సరిగ్గా లేవనుకోండి, నరాల వ్యవస్థ సరిగ్గా లేవనుకోండి, బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అడ్డులు ఉన్నాయనుకోండి, అది పోతుందా సరిగ్గా? దాని యొక్క కర్తవ్యం నెరవేరుతుందా? నెరవేరదు. సాఫీగా ఉండాలి. ఓకే, ఫిజికల్ గా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఫిజికల్ గా మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ నరాల వ్యవస్థ అనేది చాలా బాగుండాలి. అలాగే మన యొక్క కోరుకున్నటువంటి ఆలోచన అనేది పర్ఫెక్ట్ గా మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో బిఎంఐ అనేది చాలా పెద్ద. మనం కోరుకున్నటువంటిది ఏదైనా సరే సక్సెస్ అవుతుంది, ఏదైనా సరే. ఆ నమ్మకం మీ అందరికీ ఉందా? ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి నాకు అట్లా అట్లా ఉందా? నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను అనేది ఉందా? అందరూ స్క్రీన్ దగ్గర ఉన్నారా? స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు ముందు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్
చాలా ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే మీరు వెళ్తున్న ప్రతిసారి కూడా రిజెక్షన్స్ ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మీ ధైర్యమే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది అనేటువంటిది ఎప్పుడైనా సరే జరుగుతుంది. అంతే తప్ప మీ డౌట్ అయితే తీసుకెళ్ళదు. డిసిప్లిన్కి ఎప్పుడు డౌట్ ఉంటే డిసిప్లిన్ ఉండదు. ఏ విషయాల్లో క్రమంగా శిక్షణ ఉండాలంటే ఫస్ట్ లెవెల్ బాడీ లెవెల్. ఈ బాడీ లెవెల్లో హెల్త్ కాన్షియస్ అనేది చాలా ముఖ్యము. మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజెంటేషన్ చేయించేటప్పుడు కానీ, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎట్లా ఉంటున్నారు. జపాన్ సూక్తి ఉంటుంది, ఫుడ్ డైట్ దాంట్లో వాళ్ళకి ఎక్కువ తీసుకుంటూ ఒకేసారి ఎక్కువ తీసుకుంటూ తక్కువ ఆయుష్ను కలిగి ఉండడం, తక్కువ తీసుకుంటూ ఎక్కువ ఆయుష్ని కలిగి ఉండడం. ఏది బెటరు? రెండోదే బెటర్, రైట్? అంతేనా? రెండోదే బెటర్. ఓకే, సో ఈ ఫస్ట్ మీల్ కి సెకండ్ మీల్ కి ఒకసారి తినేదానికి ఇంకోసారి తినేదానికి ఎంత గ్యాప్ ఉంచుతున్నాము, మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, కేవలము ఈ యొక్క శరీర పోషణనైనా లేకపోతే బుద్ధి బలాన్ని పెంచుకునేటట్టుగా ఉందా లేదా అనేది మన యొక్క డైట్ ప్లాన్ లో, వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటున్నాము అనేది. ఓకే, మీరు చూడండి, మీరు ఒకవేళ ఏవైనా సరే చిన్న చిన్న శారీరక అనారోగ్యాలకి గురైతే మీ యొక్క మెడిసిన్స్ తగ్గించేటువంటివి ఓన్లీ ఫుడ్డే. ఓకేనా? ఫుడ్ ఒకటి ప్రధానమైన ఆహారము, ఇంకోటి ఉపాహారం. ప్రధాన ఆహారం ఏంటి మా శెట్టి? ప్రధానమైంది, ఉపమైంది. అంటే మనకు ఫుడ్ విషయంలో మొత్తం కేరింగ్, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయంలో మనం కేరింగ్, ప్లస్ ఉపహారం అంటే దానికి తోడుగా సప్లిమెంట్స్ ని ఉపాహారం అంటాం. సప్లిమెంట్స్ ఎందుకు మనం పల్సో కాఫీనో లేకపోతే కేరో 2 రోజులకు ఒకసారి అయినా కొంచెం ఎందుకు తీసుకుంటూ ఉండాలి? ఆరోగ్యం బాగున్న వాళ్ళైనా అప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేసుకోవడానికి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో టేస్టే ఉంది తప్పితే న్యూట్రిషన్స్ లేవు కాబట్టి. ఓకేనా? దీనికోసం తీసుకోవాలి. ఇది ఉప ఆహారం అని అంటాం. ఓకే, మెయిన్ ఆహారానికి ఎలా జాగ్రత్త తీసుకోవాలి? మెయిన్ ఆహారం డైట్ ప్లాన్. ఓకే, డైట్ ప్లాన్ ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే బెస్ట్ డైట్ ప్లాన్ ఉంది అనేది చాలా ముఖ్యం. ఇందాక సార్ తోటి మాట్లాడేటప్పుడు హెల్త్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు భోగ సార్ తోటి ఈవినింగ్ తీసుకునేటువంటి సాఫ్ట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే మీకు రక్ష. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈవినింగ్ ఎంత సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే మీరంత తొందరగా హెల్దీగా తయారవు. హెల్దీగా లేని వాళ్ళు ఏ ఆశయం పెట్టుకున్నా, ఆరోగ్యం లేని వాళ్ళు ఏ ఆశయం పెట్టుకున్నా అవుతుంది అనుకుంటున్నారా? అస్సలు ఇప్పుడు కుదురుగా ఇప్పుడు కూర్చొని ఫోకస్డ్గా కూడా వినలేరు. మీరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత ఫిట్నెస్ తోటి ఉంటే అవి మార్కులైనా మనీ అయినా మీ దగ్గరికి వస్తాయి. ఇది ముఖ్యం. కాబట్టి ఎప్పుడైనా ఉదయం లేచినప్పటి నుంచి వద్దు ఈ శరీరం ఎంత శుద్ధి అవుతుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎంత ఫుడ్ కంట్రోల్గా ఉంటుంది అనేది మీరు చూసుకోండి. ఓకే, ఇది ఎందుకంటే ఆలోచన ఈ మూడింటిని వెహికల్స్ ని వెపన్స్ ని ఉపయోగించుకుంటుంటారు. ఒకటి బాడీని, ఇంకోటి ఏంటి మైండ్. ఈ మైండ్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? బాడీకి చెప్పాను, మైండ్ కి సంబంధించింది ఏంటి? దీనికి ఆహారం అయితే దానికి ఏంటి? మెడిటేషన్ చేయడం, జ్ఞానాన్ని పెంచుకునే బుక్స్ చదవడం. మనసుకి మాటలు. మనసుకి మాటలు, వ్యవహారం. మాటలు. ఓకే, ఇది మెడిటేషన్ అనేది మూడింటికి పనిచేస్తుంది. ఓకే, మనసుకి మెడిటేషన్ అనేది బాడీకి మంచిదే, మైండ్కి మంచిదే, ఇంటలెక్ట్కి మంచిదే. ఓకే, మెడిటేషన్ అనేది ఆత్మశక్తికి సంబంధించి మన ఇన్నర్ పవర్. కానీ మనసు విషయంలో మాటలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి తెలుసుకోవాలి. మీరు ఒకటి వినేటప్పుడు చెయ్యగలుగుతారు అని వింటున్నారా, చెయ్యలేరు అని వింటున్నారా? నేను ఫిట్ గా ఉంటాను అనే మాటలు వింటున్నారా? ఫిట్ గా లేకుంటే ఈ రోజుల్లో అందరికి ఇట్లానే వస్తున్నాయి, లేకపోతే భయాన్ని బెంగని
బాధని పెట్టేటువంటి మాటలు వింటున్నారా, ఎటువంటి మాటలు వింటున్నారు అనేది చాలా ముఖ్యం. ఏమో నాకు కూడా కష్టంగా ఉంది, అసలు అవ్వట్లేదు అనే మాటలు వింటున్నారా, ఎవరి మాటలు వింటున్నారు, ధైర్యాన్ని చెప్పే సీనియర్ మాటలు వింటున్నారా, లేకపోతే మన సిఇఓ సార్ కావచ్చు, చైర్మన్ సార్ కావచ్చు, ఆ కంపెనీ ఓనర్ మాటలు వింటున్నారా? ఇంపార్టెంట్ ఏనా ఇది? శరీరానికి ఆహారం ఎంతనో ఈ మనసుకి మాటలు అంత ముఖ్యము. ఈ సావాసం చాలా చాలా ముఖ్యము. ఇక్కడ వెంటనే మనం అనుకోవాలి, మనం ఇందులో పెట్టేదేముంది, ఏమైనా నువ్వు లక్షలు పెడుతున్నావా, ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే నువ్వు నమ్ముతున్నావో న్యూట్రిషన్స్ ఉన్నాయని, ఆ న్యూట్రిషన్స్ ని పరిచయం చేస్తున్నావు, ఇందులో పోయేది ఏముంది అసలు అని. సో ఈ ఇంటలెక్ట్ వెంటనే ఆ ఐడియా అనేది రావాలి. అప్పుడు మూడోది, అందుకనే మూడోది చాలా చాలా మూడోది కూడా ముఖ్యం. ఏంటిది అది? ఐ అనేది, ఐ ఫర్ ఇంటలెక్ట్, ఐడియాస్, ఐడియాస్ ఇంటలెక్ట్ అనేది ముఖ్యం. ఇంటెలిజెన్స్ ఉంటే, ఇంటెలిజెన్స్ ఉంటే ఐడియాస్ బాగా వస్తాయి. అందుకే మంచి ఐడియాస్ ఇచ్చేటువంటి ఆ ఇంటెలెక్ట్ ఎవరికి ఉందో వాళ్ళతోటి మనం ఎప్పుడు టచ్ లో ఉండి మాట్లాడుతూ ఉండాలి. ఇది ముఖ్యం. మన కంపెనీని బిలీవ్ చేయడము, సార్ మన చైర్మన్ సార్, సిఏ అంజర్ సార్ ఏ విషయాలు అయితే మనకి చెప్తున్నారు, ఓకే, దాన్ని ఎంతో బిలీవ్ చేయడం. అంటే మనకి లైఫ్ ఇస్తుంది, నా కంపెనీ మీకు లైఫ్ ఇస్తుంది, మీ తర్వాతి తరం కూడా లైఫ్ ఇస్తుంది అని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఎంతగా ప్రతిష్ఠించుకున్నాం మనసులో అనేది ముఖ్యం. నేను ఇంతమందిని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను అని అంటే వాళ్ళ ర్యాంకులు మారడానికి కానీ టీం రావడానికి కానీ ఏంటి కారణం? ఎవరి మాటలు నా చెవిలో ఉన్నాయి? గత 7 సంవత్సరాల నుంచి కూడా సార్ మాటలే నా చెవిలో ఉంటాయి, ఇంకెవరిది లేదు. మరి ఎవరి మాటలు వినాలి అని అంటే ఎవరి ఇంటెలిజెన్స్ బాగుందో వాళ్ళ మాటలు వినాలి. ఐపల్స్ తయారు చేసే ఇంటెలిజెన్స్ ఉందా సునీల్ మన ఫ్రెండ్స్ కి? ఐపల్స్ తయారు చేసేంత ఉందా? ఐకాఫీని తయారు చేసేంత ఉందా? జపాన్ లో R&Dని పెట్టేంత ఉందా? ఆయుర్వేదిక్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చేంత ఉందా? ఎవరి ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉందో వాళ్ళ కమిట్మెంట్ ని మనం నమ్మాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఫస్ట్. ఓకే, సో మన ఇంటెలిజెన్స్ ని మనం పెంచుకోవాలి, మన ఇంటెలిజెన్స్ ని పెంచుకోవాలి. మన మనసునికి మాటలు ఇంపార్టెంట్. మరి బాడీకి ఆహారం ఎప్పుడు కంట్రోల్ గా ఉండడం, చాలా డిసిప్లిన్ గా ఉండడం, క్రమంగా శిక్షణ. రెండవది ఏంటి? మనసుకి మాటలు ఇంపార్టెంట్. అండ్ బుద్ధికి మరి ఏది ఇంపార్టెంట్? ఇందాక సార్ చెప్పినట్టు పుస్తకము, ఆ జ్ఞానం ఇంపార్టెంట్. ఇందాక నేను అందుకనే దీన్ని ఏ బాక్స్ కోసం చెప్పాను? ఐ బాక్స్ కోసం చెప్పాను. BMIలో ఐ బాక్స్ కోసం, మీకోసం ఇది చెప్పాను. ఇది గనక ఇందులో ఉన్న పాయింట్స్, సంపద అంటే ఏంటి, మనము మన ఇంటికి గిఫ్ట్ ఏది ఇవ్వాలనుకుంటున్నాము, మీ యొక్క ఐడి *1000 ఆర్ *1000 2025 కానీ 26 సంవత్సరంలో కానీ 2027లో 2027లో మీ ఐడిని *1000 కి తీసుకెళ్ళండి. అది మీ ఇంటికి మీరు ఇచ్చే గిఫ్ట్. అది శ్రీకాంత్ భవాని గారు గిఫ్ట్. దానికి కంపెనీ ఒక పరీక్ష ఉంది కదా, అదేంటి పరీక్ష? 1 lakh కంప్లీట్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం 25 స్టార్స్ కంప్లీట్ చేసుకోవడం. అవునా? 25 స్టార్స్. దీన్ని ఈ యొక్క అంటే కొంచెం పెద్దదే ఇది, మామూలు సింపుల్ గా ఏమీ కాదు. కొంచెం వాళ్ళకి ఆ స్కిల్ ఉండాలి. ఆ స్టార్స్ ను క్రియేట్ చేయడంలో, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడంలో, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే దీన్ని భారంగా కాకుండా చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్లే విధంగానే టీం మనం ట్రైనింగ్ ఇస్తుంది. ఉదయం 5 o'clock నుంచి తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఎగ్జిక్యూటివ్స్ మేము కూర్చొని ఎలాంటి ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది, వాళ్ళ దగ్గర గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు ఉన్న కూసంత టైంలోనే వాళ్ళు ఏ విధంగా స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయాలి, ఇది ఆలోచిస్తున్నాం. దాని ప్రకారమే అన్ని డిజైన్. అందుకే చెప్తున్నాను, మేము ఏది చేసినా, మాట్లాడినా, ప్రోగ్రామ్ చేసినా అది ఒక ట్రైనింగే. మీరు ఎలా భావించాలి? అది ఒక ట్రైనింగ్. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ కూడా పెట్టడానికి ఆ స్టార్ట్ టు 50 ఫెయిల్ అవ్వకుండా 1000 వరకు వెళ్ళడానికి వాళ్ళు ఎంత బలంగా బిలీవ్ చేస్తే అంత వస్తూ ఉంటారు. సో ఆ బిలీవ్నెస్ అనేది చాలా ముఖ్యం. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఎంతగా నమ్ముతున్నారు, మీరు బలంగా ఎంతగా నమ్ముతున్నారు అనేది. ఓకే, సో లేదు చూడండి, మార్నింగ్ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజులు కూడా ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవ్వడాన్ని ప్రాక్టీస్ చేయండి.
ఫస్ట్ ప్రాక్టీస్ లో. ఆరా క్లబ్ కి అటెండ్ అవ్వడం, నేను కొన్ని మీకు చెప్తాను, అవి నోట్ చేసుకోండి. స్టెప్ 1 గురించి ఒకసారి స్టెప్ 1 ఎంతమందికి తెలుసు? స్టెప్ 1 ఎస్, మీ అందరికి తెలుసు. ఓకే ఓకే. శృతి మేడం, సునీత గారు, రమాదేవి గారు, వరలక్ష్మి గారు, ఎస్ లత గారు, భవాని గారు, అందరికీ తెలుసు. ఏఎస్ మంజుల గారికి తెలుసు. ఓకే. ఈ కొన్ని పాయింట్స్ మీరు కొన్ని మీ ఆలోచనకి బలం పెరిగితే ఎన్నో కష్టాలతోటి కొంచెం కఠినంగా అయ్యేది చాలా సింపుల్ గా అయిపోద్దండి. అది మీరు నమ్మాలి, చాలా సింపుల్ గా అయిపోతుంది. అందుకనే నైట్ పడుకునేటప్పుడు ఈవినింగ్ డిన్నర్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ డిన్నర్ ని అలారం పెట్టుకోవడం మర్చిపోకండి. ఒకవేళ 5:30, 5:15 అట్లా లేచినా కానీ వెంటనే లాగిన్ అవ్వండి. 15 మినిట్స్ నేను ఏదైతే సైలెంట్ ప్రేయర్ మెడిటేషన్, ఓకే, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, ఒక ప్రాణాయామం ఏదైనా అనుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి విత్, ఇప్పుడు పిల్లలతోటి మేడం ఎలా కూర్చున్నారో అట్లా విత్ ఫ్యామిలీ తోటి. ఆ టైంకి పిల్లలు లేచినా కూడా, ఈ రోజే మా అమ్మాయికి నేను ఒక విషయాన్ని చెప్పాను. నేను నా చాలా చిన్నప్పటి నుంచి సూర్యోదయానికంటే తర్వాత లేచినవి చాలా తక్కువ. ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ లోనే ఏదో ఒకటి, నా ఫ్రెండ్స్ అట్లాగే దొరికారు, అట్లానే నేను వెళ్ళాను. అది ఒక్కటే నన్ను చాలా కాపాడింది. ఎన్ని సైడ్ ట్రాక్లు పట్టినా కూడా మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ లైన్ మీద కూర్చోబెట్టి, ఓకే, నా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడంలో కానీ, నా థాట్ పవర్ తోటి డైమండ్ అవ్వడం కానీ, ఏదైనా సరే ఆ బుక్స్ ని అట్రాక్ట్ చేయడం కానీ, అటువంటి టీం ని సంపాదించుకోవడం కానీ, ఏదైనా సరే ఏమంటే ఎర్లీ వేకప్ అనేది మీకు శ్రీరామ రక్ష. అర్థమైందా? ఎర్లీ వేకప్ అనేది, మీరు ఎర్లీ వేకప్ అనేది లేదు అని అంటే, ఒకటి చాలా హెల్త్ అయినా అలసిపోయి బాగా వర్క్ లో ఉండి అలసిపోయి ఉండాలి. అలసిపోయి ఉండొచ్చు. అంతకు ముందు రోజు బాగా తిరగడం, ఏదైనా దాంట్లో బాగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం, ఇలా అయినా అయి ఉంటుంది. ఓకే, లేకపోతే మీరు పరధ్యానంలో ఉండి ఉంటారు. నేను సాధించడానికి ఈ యొక్క అలవాటు నాకు బాగా ఉపయోగపడుతుంది, నా స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడానికి అయినా మీకు క్లారిటీ లేకుండా అయినా ఉండాలి. దానికి దీనికి క్లారిటీ అయినా లేకుండా ఉండాలి, లేకపోతే మీకు హెల్త్ గా సంబంధించి అలసిపోయినా ఉండాలి, స్ట్రెస్ అయినా ఉండాలి. ఇది ఫస్ట్ అలవాటు. ఇది లేకుండా మీరు చూడండి, మీరు ఈ టెస్ట్ చేసుకోండి. లేట్గా లేచిన తర్వాత మీకు కోపం స్థాయి ఎక్కువ ఉంటుంది, చికాకు స్థాయి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ స్థాయి ఎక్కువగా ఉంటుంది, ప్రతి చిన్నది నెగిటివ్ గా కనబడుతుంది. ఇవన్నీ తెలుసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఓకే, మీ యొక్క దేనికైనా సరే 100కి మీరు 60-70% అటెండెన్స్ ఉండేలా చూసుకోండి. కనీసం 60-70. కాలేజ్ స్కూల్లో ఇదైనా ఉండాలి కదా, 60-70% అయినా ఉండాలిగా. ఓకే, ఇప్పుడు మీరు గంట అటెండ్ అయ్యారు, కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా వీడియో ఆన్ చేసి అయినా సరే నోట్ చేసుకోవడం అట్లాంటిది ఉండాలి. సో అన్నిట్లో ఇది ఒకటి బ్యాలెన్సింగ్. ఓకే, బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా మంచిది. సో అటెండెన్స్ లో కూడా ఇదే చెక్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు వెల్నెస్ ప్రోగ్రామ్ కు వచ్చాను, 10లో 6 సార్లు అయినా 7 సార్లు అయినా అటెండ్ అయ్యాను, ఎన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ వేకప్ అయింది. తర్వాత ఇది ఒక్కటి చేయండి, ఇక మిగతాది అసలు అవన్నీ టైం బ్యాలెన్స్ అవుతుంది, ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుంది, అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. ఇది ఒక్కటి మాత్రం మీరు అది పెట్టుకోండి. అది నా సీనియర్లకైనా జూనియర్లకైనా ఒకటి, మీరు థాట్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడానికి టైం టేబుల్ పెట్టుకోవాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టుగా ముందే అలర్ట్ ఉండాల్సి వస్తుంది, ఇదంతా ఉంటుంది.
ఈ యొక్క చిన్న అలవాటు మీకు ప్రాక్టీస్ అవ్వాలి. కనీసము 5:45 కైనా సరే మీరు అటెండ్ అవ్వండి అని నేను చెప్తున్నాను. అందరూ ఓకేనా దీనికి? కీలత గారు, శృతి గారు, అనిత గారు, శివపార్వతి గారు, మీరు కూడా వస్తున్నారు. వరలక్ష్మి గారు, ఎస్ లత, మీరు అందరూ కూడా మీరు ఒకటే చెప్పుకోండి, నా 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను మిస్ చేయను అని అనుకోండి. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మిస్ చేయను, ఖచ్చితంగా లాగిన్ అవుతాను అని. ఒకవేళ ఎప్పుడైనా సరే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు కూడా, ఇగో నేను ఈ నా ట్రైనింగ్ లో చెప్పినటువంటి ఈ అలవాటుని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను అని, ఒక 15 మినిట్స్ కూడా నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను కాబట్టి అని మీరు దీన్ని అనుకోండి. ఓకే, మీరు ఇది నమ్ముతున్నారా? తేడా ఉంటుంది ఉండదు అనేది? ఖచ్చితంగా బిఫోర్ సన్ రైజ్ అనేది తర్వాతది చాలా చాలా తేడా ఉంటుంది. నేను ఎందుకు దానికోసం అంత హూ ఈజ్ సుజాత, రైట్. ఇక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 లో ఈ యొక్క ప్యాసివ్ స్టెప్స్ ఏవైతే ఉందో దాన్ని లీవరేజ్ అంటారు. లీవరేజ్ మన పనిని సింపుల్ చేయడం. మీరు 1 lakh సంపాదించడానికి ఏదైతే ఒక కష్టం పడ్డారో, మళ్ళీ ఆ తర్వాత 1 lakh సంపాదించడానికి ఆ కష్టం లేకుండా చేయడాన్ని లీవరేజ్ అంటారు. ఇందులో ఒక చిన్న కథ ఉంటుంది, చాలా సింపుల్. ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి నాకు రంపం కావాలి అంటే చెట్లని కట్ చేయాలి అని అంటే, చాలా వండర్ఫుల్ రంపం మీకు ఇస్తానని చెప్పి ఆ రంపాన్ని ఇస్తాడు. దాన్ని రంపపు గొలుసు అని అంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తికి అతను ఏం చెప్తాడంటే, అమ్మే వ్యక్తి, మీరు ఒక్క రోజులోనే ఇన్ని చెట్లను మీరు దాన్ని నరకగలుగుతారు, కట్ చేయగలుగుతారు, దీని యొక్క బెనిఫిట్ అది అని చెప్తాడు. ఇన్ని అయితే ఈ వ్యక్తి చాలా సంతోషపడి దాన్ని తీసుకొని వెళ్తాడు. అరే, ఇంత సింపుల్ గా ఇది దొరికింది కదా అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తాడు. కానీ తర్వాత వెంటనే వచ్చి, నువ్వు చెప్పినట్టుగా ఇది చెయ్యట్లేదు అని సీరియస్ అవుతాడు. నువ్వు చెప్పినట్లుగా ఇది జరగట్లేదు, అంత నువ్వు అబద్ధం ఆడావు నాతోటి అని అంటాడు. ఓకే, ఇప్పుడు అతను ఏమంటాడు అనేది ముఖ్యం. ఇప్పుడు మీ మనసులో కూడా అదే ఉంది కదా, అతను అబద్ధం చెప్పాడు అని ఇతను అనుకుంటున్నాడు. నిజంగా అబద్ధం చెప్పాడా అతను? లేదు. అతను ఏమని చెప్తాడంటే, సార్, మీరు ఈ రంపపు గొలుసుని, ఈ ఆధునిక యంత్రాన్ని పాత యంత్రం వాడినట్టు వాడారు. పాత యంత్రం ఏంటంటే, పాత యంత్రం ఏంది? ఒక ట్రీని, చెక్కని కోసేటప్పుడు ఇట్లా కోస్తూ కూర్చోవడం. ఓకే, కానీ ఈ ఆధునిక యంత్రం ఏంటంటే, ఆ గొలుసుని లాగేస్తే అదే కట్ చేసేస్తుంది. దానికి అదే ఒక మిషన్ లాగా రన్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని, ఆ గొలుసుని ఎలా లాగాలి, దాని యొక్క టెక్నాలజీ ఇతనికి తెలియదు. దానికి ఉన్నటువంటి టెక్నాలజీ తెలియక దీన్ని ఎలా వాడాడు? పాత రంపాన్ని వాడినట్టే వాడాడు. అప్పుడు అతను కట్ చేయాలనుకున్నటువంటి అన్ని కటింగ్స్ కాలేదు. ఇప్పుడు ఎవరిది లోపము? ఇది ఆ యొక్క ఎవరైతే ఆ టెక్నాలజీని ఉపయోగించుకోలేదో, ఓకే, ఆ వ్యక్తి యొక్క లోపం. దీన్ని పాత స్టైల్లోనే కష్టపడుతూ అందుకనే రచయిత ఏమంటాడంటే, మీ యొక్క సమయాన్ని కేవలం డబ్బు సంపాదించడానికి వాడకండి, సంపదను సృష్టించడానికి వాడండి. మీ యొక్క సమయాన్ని కేవలం డబ్బు సంపాదించడానికి కాదు, మళ్ళీ అదే డబ్బు మీకు సంపాదించి పెట్టేలాగా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోండి అనడం ఈ కాపీ క్యాట్ మార్కెటింగ్ లో ఉన్నటువంటిది. ఓకే, దాన్నే ప్యాసివ్ స్టెప్ 1 గా, 2 గా, 3 గా, 4 గా మనం డిజైన్ చేసాము. అర్థమైందా ఈ పాయింట్? ఓకే, మనము ఇండస్ట్రీవా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ పాత రంపం లాంటిది కాదు, కొత్త రంపపు గొలుసు లాంటిది. దీన్ని మీరు, ఈ మార్కెటింగ్ ని, ఈ 2 స్కిల్స్ ని మీ యొక్క నెట్వర్క్ క్రియేషన్ కి ఉపయోగించుకోండి. ఎంతమందికి అర్థమైంది? శృతి గారు, మీరు గాట్ ఇట్? ఈ పాయింట్ మీకు అయిందా క్లియర్గా? ఓకే, మీ యొక్క స్కిల్ మీరు ఫస్ట్ మీకు తెలిసింది కదా ఇండస్ట్రీగా. Yes, sir. Good evening, sir.
మీకు తెలిసింది ఫస్ట్ ఇండస్ట్రీ పరిచయం అయింది అంటే మీరు వెంటనే మీ యొక్క సిస్టర్ ప్రీతి గారికి అప్పచెప్పారు, అంటే దీన్ని షేర్ చేశారు, రైట్? అంతేనా? ఎస్ సార్. ఆ, ఫస్ట్ మా మదర్ కి యూజ్ చేసాం సార్ ప్రోడక్ట్స్. ఆ, తర్వాత ఓకే, ఫ్యామిలీ మొత్తం. ఆ తర్వాత ప్రీతి గారి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి అక్కడ టీం ఫామ్ అయిందా లేదా? ఎస్ సార్. అంటే మీరు మొదట్లో చేసినటువంటి షేరింగ్ అనేటువంటి కష్టము ఈ రోజు మళ్ళీ మళ్ళీ షేర్ అవుతూనే ఉంది. అవును సార్. అంటే ఈ కథలో భాగంగా ట్రీ కట్ అవుతూనే ఉంది. ఎస్ సార్. ఓకే, అక్కడ జనరేట్ అవుతున్నటువంటి పీవీని 100 పీవీనికి ఉపయోగించుకుంటే 1000 రూపీస్ వస్తాయి, 200 పీవీ అయితే 2000 రూపీస్ వస్తుంది. అంతేనా? మీరు అక్కడ క్రియేట్ అవుతున్నటువంటి పీవీని మీరు క్యాష్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్గనైజేషన్ ని సెకండ్ ఆర్గనైజేషన్, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఎంత బాగా జరుగుతుందో సెకండ్ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసేంత స్కిల్ ని మీరు పెంపొందించుకోవాలి. ఓకే, అక్కడ కొన్నటువంటి రంపపు గొలుసును తీసుకున్నటువంటి ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆ సరిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ వాడక. అయినటువంటి ఐడియా లేదు. ఓకే, అంతే కదా, రైట్, థ్యాంక్ యూ. సో డియర్ లీడర్స్, మీరు మీ యొక్క 2 స్కిల్స్ ని మేడం ఎట్లా అయితే తనకు ఒక ఫస్ట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఫస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి తనకి బిల్డ్ అయింది, సెకండ్ ఆర్గనైజేషన్ కూడా బిల్డ్ చేసుకోవడానికి మీరు ఈ యొక్క స్కిల్స్ ని ఉపయోగించుకోవాలి. మీరు 2 ఆర్గనైజేషన్ మీరు బిల్డ్ చేసుకోగలరు. ఒక ఆర్గనైజేషన్ మీకు బిల్డ్ అయిందంటే సెకండ్ ఆర్గనైజేషన్ కూడా మీకు బిల్డ్ అవుతుంది. ఓకే, కానీ ఈ స్కిల్స్ ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏ స్కిల్స్? మన యొక్క స్టెప్ అని ఏ స్కిల్స్ ని కొలుస్తుంది 2 స్కిల్స్ లో? జానయ్య గారు. రిటైల్ అండ్ రిక్రూట్మెంట్. మొదటిది హెల్త్ గురించి 12 ఫ్యామిలీస్ కి మనం ఎంత వివరంగా చెప్పగలిగాము. ఓకేనా భవన్ గారు? 12 ఫ్యామిలీస్ కి మనం కనెక్ట్ చేయగలిగామా లేదా అని, ప్రెజెంటేషన్ చేసామా కాదు, కనెక్ట్ చేయగలిగామా లేదా, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మీరు ఇది బాగా ఎంత బాగా వింటే మీ యొక్క థాట్ అంత బాగా పెట్టుకుంటారు. మీరు బలంగా కేలత గారు మీరు పెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, నేను న్యూట్రాస్యూటికల్ గురించి చక్కగా ఒక 12 ఫ్యామిలీస్ కి వివరించాలి లేదా వివరింప చేయాలి. నా సబ్జెక్ట్ అర్థమవుతుందన్నా సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది నేను ఆ స్కిల్ ని పెంపొందించుకోవాలి. ఇక్కడ స్కిల్ అనే పదం వాడుతున్నాం, చెప్పేస్తే అయిపోతుంది కాదు. స్కిల్ అనేటువంటిది మీరు ఇంకొకటి ఏంటంటే, మరి అదేదో మా ఎగ్జిక్యూటివ్లకు చెప్పి వాళ్ళే ప్రెజెంటేషన్ చేస్తారు, వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు కదా అని అనుకోవద్దు. ఓకే, ఇక్కడ నాకు క్లారిటీ లేనిది నా వాళ్ళకి సీనియర్ కనెక్ట్ చేయలేడు. ఈ లాజిక్ తెలుసుకోవాలి. శివపార్వతి గారికి ఎప్పుడైతే ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ మీద ఈ హెల్త్ మీద కాన్షియస్ పెరుగుతూ ఉంటుందో తన 1000 కి అడుగులు పడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు అక్కడ చాలా మెయిన్ అన్నమాట, మెయిన్ పార్ట్నర్. ఆ నాగేశ్వరరావు గారికి ఆ యశ్లత గారికి న్యూట్రాస్యూటికల్ మీద ఎంతగా అవగాహన పెరుగుతూ ఉంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద, ప్యాసివ్ స్టెప్స్ మీద, అంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద ఎంత అవగాహన పెరుగుతుంటే మీకు అంత టీం వస్తూ ఉంటుంది. ఇంకోటి రెండో స్కిల్ ఏంటి? సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కనీసం 8 మందికి ఇవ్వడంలో సక్సెస్ అవ్వడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఇవ్వడంలో సక్సెస్ అవ్వడం. ఈ 2 స్కిల్స్ మీకు చక్కటి డూప్లికేషన్ ని జరిగేలా చేస్తాయి. ఈ 2 స్కిల్స్. డేర్ స్టార్ట్ ఆఫీస్ మీరు రమాదేవి గారు మీరు స్టార్ట్ పెట్టినా 500 సార్. స్టార్ 500. స్టార్ 500. ఇప్పుడు స్టార్ 1000 కి ఏం కంప్లీట్ అవ్వాలో తెలుసా మీకు? బోత్ సైడ్స్ లో ఫస్ట్ ఆర్గనైజేషన్ సెకండ్ ఆర్గనైజేషన్ లో ఏం అవ్వాలి? 25 స్టార్స్ అవ్వాలి. ఓకేనా? 25 స్టార్స్ అవ్వాలి. దీనికి
4 స్టెప్పులు వేసుకుంటూ వెళ్తే మీకు బోత్ సైడ్స్ లో ఫస్ట్ మీరు ఆ స్టెప్ వేయండి, ఆ తర్వాత మీకు ఆ స్టెప్స్ వేసే వాళ్ళు వస్తారు. సరేనా? ఇక్కడి నుంచి నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను మీరు స్టార్ 500 అని అనుకోకండి. ఇప్పుడు నేను ఇప్పుడే లాగిన్ అయ్యానని మీరు భావించండి. ఓకే, అది ఫస్ట్ ఏంటి? ఫస్ట్ స్టెప్ సునీల్, ఫస్ట్ స్టెప్ వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్? కోటం 100 పీవీతో 8 లాగిన్స్ కావాలి సార్. 100 పీవీతో 8 లాగిన్స్ సార్. స్టెప్ 1. ఓకే, ఫస్ట్ నేమ్ లిస్ట్ లోంచి మనం సెలెక్ట్ చేసుకోవడం, ఆ నేమ్ లిస్ట్ లోంచి లెఫ్ట్ 4 రైట్ 4 రైట్ లాగిన్స్ 4 మెంబర్స్ లాగిన్ చేయండి. చేసుకోవడం. అంటే ఎవరికి బిజినెస్ ఆపర్చునిటీ కావాలో వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇవ్వడం, ఐడి ఇవ్వడం అనమాట. అంతేనా రమాదేవి గారు? ఇది మీరు పెట్టుకోవాల్సింది. ఇండస్ వివా వర్క్ అని అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు దేనికోసం అంటే స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవడానికి. స్టెప్ 1 ని కంప్లీట్ చేసుకోవడానికి నాకు బూస్టింగ్ ఇచ్చేటువంటి విషయాలు, నేను సక్సెస్ అవ్వడానికి ఎటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తారు అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్. వరలక్ష్మి గారు, నేను ఈ రోజు చేసినటువంటి ప్రయత్నాల కంటే రేపు చేసే ప్రయత్నాలు ఇంకా తీక్షణత పెరగాలి. తీక్షణత అంటే ఇంటెన్సిటీ. ఓకే, ఇంటెన్సిటీ ఎప్పుడు ఉంటుందో మీ ఆలోచనలు అయస్కాంతం లాగా పనిచేస్తాయి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాయి. ఓకే, 5 స్టార్లను చేసి మీరు 500 అయ్యారు అంతే కదా కీలత గారు, శివపార్వతి? 5 స్టార్లు. స్టెప్ 1 కష్టమా, 500 అవడం కష్టమా? 500 అవడమే కష్టం, స్టెప్ 1 ఈజీ. ఓకే, వరలక్ష్మి గారు, మీరు ₹1,00,000 సంపాదించడం కష్టమా, స్టెప్ 1 కంప్లీట్ చేయడం కష్టమా? ₹1,00,000 కంప్లీట్ చేయడమే కష్టం. మీరు ఇప్పుడు చేసేటువంటి స్టెప్ 1 దేనికోసం అంటే రేపు పొద్దున్న మీకు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో బోత్ సైడ్ వాళ్ళకి నేర్పడానికి. కీలతగా నేను ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ అంతా మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మీరు వాళ్ళకి కూర్చోబెట్టి అసలు మనకు ఉండాల్సిన 2 స్కిల్స్ ఏంటి, న్యూట్రాస్యూటికల్ సంబంధించినది 12 మంది. ఒకసారి ఆ పోస్టర్ ని మీరు ఇది షేర్ చేయడం, ఆ పోస్టర్ చూడండి. నేను చెప్పే మాటలు అది చాలా ముఖ్యం. లాగిన్ చేస్తే సరిపోద్ది, లేకుంటే ఇది చేస్తే సరిపోద్ది కాదు. అది అంత ఈజీగా అవ్వదు. మీ లోపల ఒక క్లారిటీ అవసరం. అప్పుడు మీ యొక్క భావం చాలా దృఢంగా తయారవుతుంది, సబ్జెక్ట్ తోటి ఉంటది. $600 తోటి కూడా స్టార్ట్ 250 అయ్యారు 600 తోటి. కానీ ఆ తర్వాత మన వాళ్ళు డూప్లికేషన్ చేయలేకపోతున్నారు. నాగరాణ్ గారు కదా, ఓ మీ దగ్గర అయితే కల్పన మేడం స్టార్ట్ అవుట్ అయిన వాళ్ళు 600 తోటి, యశ్లత గారు ఎక్కడో మారుమూల ఉండి కూడా వాళ్ళు 500 కంప్లీట్ చేసుకున్నారు. బట్ వాళ్ళు డూప్లికేషన్ ని చేయలేకపోతున్నారు. మీ డూప్లికేషన్ సింపుల్ గా కావడానికి బోత్ ఆర్గనైజేషన్స్, ఫస్ట్ ఆర్గనైజేషన్ సెకండ్ ఆర్గనైజేషన్ బిల్డ్ అవ్వడానికి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 అనేది టీమ్ అన్నం మీకు ఇస్తున్నటువంటిది స్ట్రాటజీ. ఓకేనా? సింపుల్ గా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని మీరు చేరడానికి. సునీత మేడం, వందన గారు ఉన్నారా? వందన గారు వాళ్ళు అందరూ కూడా మీకు అందుకనే 250కి ఇప్పుడు వస్తున్నటువంటి స్టార్ కాకుండా ఉన్న వాళ్ళకి మేము స్టార్ అయిపోతాము, మేము 250 అయిపోతామంటే కొంచెం స్లో. మీరు ఫ్యూచర్ లో డూప్లికేషన్ ని ఆ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఈ తోవలో రండి. ఇది ఒకటే ఇది ఒకటే, కానీ మీకు సింపుల్ తోవ ఏంటంటే ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటూ రావడం. అంతేనా బాబు సార్? ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటూ రావడం. లేకపోతే మా యొక్క సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడుతున్నటువంటిది ఏంటి అంటే నేమ్ లిస్టులు క్రియేట్ చేసుకోవడం చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మొదట్లోనే స్టెప్ 1 లోనే నేమ్ లిస్ట్ ని మనం ఉపయోగించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఓకే. సో స్టెప్ 1 చూపిస్తాను చూడండి. రమాదేవి గారు, మీరు చాలా సీరియస్ గా నేను తొందరగా డిసెంబర్ లోపు, ఈ కొత్త సంవత్సరం లోపు నా యొక్క 4 స్టెప్పులు పూర్తి చేసుకుంటాను అని మీరు పెట్టుకోండి. 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్
ఎవరైనా సరే ఇప్పుడు స్టార్ 1000, కొంతమంది అయితే మోస్ట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 500,000 ఉన్నారో వాళ్ళు కూడా ఈ స్టెప్ 1 ని ఫస్ట్ నుంచి వాళ్ళు ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారు, ఒక లైన్ వేసుకుంటున్నారు. సేమ్ అదే డూప్లికేషన్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. స్టెప్ 1 ఒకటి ఉంటుంది. మార్షెట్ లేట్ ఉంది సార్ షేర్ చేస్తున్నా సార్ ఒక 1 minute. భవానీ గారు. ఒకటి లేకపోతే మీకు అందరికి వన్ సైడ్ ఏమో చాలా మంచి ఇప్పుడు మీ అందరికి మంచి లీడర్షిప్ ఉంది, లేకపోతే ఒక్క ఆర్గనైజేషన్ కూడా బిల్డ్ అవ్వదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకైనా సరే, కేలత గారికైనా, అందరికి, ఇప్పుడు వరలక్ష్మి గారికి బోల్డ్ ఎంత టీం ఉంది, ఫస్ట్ ఆర్గనైజేషన్. బట్ ఎట్ ఏ టైంలో 2 ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకోవడం, రెండింటి మీద ఫోకస్ పెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి నేను చెప్పినటువంటి ఈ ఫార్ములాని దీని పరంగా వెళ్ళండి. ఎవరు చెప్పినా మ్యాథ్సే, కానీ ఆ టీచర్ చాలా ఇంటెలిజెంట్ గా స్టెప్స్ ని ఈజీగా వేసేటట్టు చెప్పేటువంటి టీచర్లు కూడా ఉంటారు. ఆ ట్రైనింగ్ కూడా బాగుంటుంది, ఈజీగా వాళ్ళ విద్యను ఈజీగా నేర్పడం. అలాగే నేను మీకు డూప్లికేషన్ అనే విద్యను ఈజీగా నేర్పడానికి ఈ స్టెప్స్ ని మనం ప్రవేశపెడుతున్నాం. దీన్ని మీరు చాలా ఫాలో అవ్వండి. ఫస్ట్ లో కొంత 3 నెలలు చాలా కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత నుంచి చాలా ఈజీ అయిపోతుంది మీకు. అంతేనా జానయ్య గారు? మీరు చెప్తుండండి స్టెప్ 1 గురించి, ప్యాసివ్ స్టెప్స్ గురించి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. స్టెప్ 1 అంటే మొట్టమొదటి ఇది విఆర్ దగ్గర నుంచి ఎవరైనా చేయొచ్చు. చక్కగా ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు 12 కుటుంబాలకు, ఇది చాలా ఇంపార్టెంట్, 12 కుటుంబాలకు ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి ప్రోడక్ట్ ను చేర్చాలి వాళ్ళకు మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ 1 లో. దీని తర్వాత వాటి వల్ల లాభం ఏంటి? లాభం అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫ్యామిలీస్ 12 కుటుంబాలకు ఆరోగ్యాన్ని ఇవ్వడం తోటి రెగ్యులర్ గా కస్టమర్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య వాళ్ళ నేమ్ లిస్ట్ ద్వారా కూడా మనకు అనేక మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 12 కుటుంబాలు, ఒక కుటుంబంలో ఒకరు వాడచ్చు, ఇద్దరు వాడచ్చు, ముగ్గురు వాడచ్చు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మనకి ఎక్కువగా ఉంటారు. 12 కుటుంబాలను చేరుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో మనకు ఒక ప్రోడక్ట్ అయితే దాంతో 6,000 వస్తాయి. 2 ప్రోడక్ట్లు వెళ్ళినాయి అనుకోండి 12,000 రావచ్చు మనకు ఒక ఫ్యామిలీ తోటి. ఒక ఫ్యామిలీలో 3 ప్రోడక్ట్లు వెళ్ళినాయి అనుకోండి, అట్లా మనకు ఎక్కువ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబాన్ని చేరుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఉన్న 12 పేర్లే ఆ కస్టమర్స్ పేర్లు. ఆ 8 మంది ఎవరికైతే మనం ఏదైతే ఒక నెట్వర్క్ అని చెప్తున్నామో, డియర్ లీడర్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు జానయ్య గారు ఉన్నారు, ఎంతో వర్క్ చేసి తన బోత్ సైడ్స్ లో నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నారు. నెట్వర్క్ అంటే నెవర్ ఎండింగ్ షేరింగ్ అనేది ఎప్పుడు, ఆ కటింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకరి ఇంటి నుంచి ఇంకొకరికి, ఒకరి నుంచి ఒకరి షేరింగ్ ఎప్పుడు ఆగదు. ఒక కంపెనీ ఎప్పుడు మూతపడుతుందంటే షేరింగ్ ఎప్పుడైతే అయిపోతుందో, మౌత్ పబ్లిసిటీ ఎప్పుడైతే అవుతుందో, అడ్వర్టైజ్మెంట్ జరగదో, మార్కెటింగ్ ఎప్పుడైతే జరగదో, ఆ కంపెనీ నిలబడదు, అయిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీతో సమానం. మీ బోత్ ఆర్గనైజేషన్ లో, ఫస్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్ లో ఎప్పుడైతే ఎప్పటికీ ఆగకుండా షేరింగ్స్ జరుగుతూ ఉండాలి. మీరు ఒక సెషన్ ని తీసుకున్నా సరే మీ యొక్క సిస్టమ్ ఆగకూడదు, అది కంటిన్యూ అవ్వాలి. మీ సెషన్ తీసుకుంటుంటేనే నడవాలి. మీరు ప్రెజెంటేషన్ చేస్తూ ఉండడం ద్వారానే నడుస్తూ ఉండాలి. ఇప్పుడు నాగరాణ్ గారు ప్రెజెంటేషన్ చేస్తూ 2 ఆర్గనైజేషన్ ని, వాళ్ళ సీనియర్స్ ఎలా అయితే తమ ప్రెజెంటేషన్స్ ద్వారా 2 ఆర్గనైజేషన్స్ ని షేరింగ్స్ జరిగేలా చేస్తున్నారు, కేవలం వాళ్ళ టీచింగ్ ద్వారా, వాళ్ళ స్పీకింగ్ ద్వారా, అలా వెళ్ళే స్థాయికి మీరు రావాలి. సెల్లింగ్ ద్వారా కాదు, స్పీకింగ్ ద్వారా. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? భవానీ గారు, మీకు అర్థమైందా? ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళినట్టు, ఒక సిస్టమ్ ని ఇండస్ట్రీలో బిల్డ్ చేసుకున్నట్టు. అప్పటిదాకా మీరు మార్కెటింగ్, ఓన్లీ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు అది. ఓకే, సో ఇది మీకు పక్కా. జస్ట్ మీరు ఈ యొక్క 5, మీరు స్టార్ట్ ఇస్తున్నప్పుడు ఎంత ఎంతూజియాజంతో ఉన్నారో, అదే ఎంతూజియాజం తోటి ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి రమాదేవి గారు. ఫస్ట్ది నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే మీకు ఏవైతే కళలు, రూబీ అవ్వాలనో, 1000 అవ్వాలి అనో, 10 లక్షలు సంపాదించాలనో, ఇవి ఏదైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి నెట్వర్క్ అన్నమాట. 8 మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చేటువంటి స్కిల్ మీకు ఉండాలి. 8 మెంబర్స్ కి, ఇప్పుడు కేలత గారు 3కి ఇచ్చారు. 3కి ఇవ్వడంతో తను
ఎంతో చక్కటి ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకొని వెళ్తున్నారు, ఫస్ట్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు దీన్ని ఫాలో అయితే తను సెకండ్ ఆర్గనైజేషన్ కూడా బిల్డ్ చేసుకొని వెళ్తారు. మీకు ఫెయిల్ అవ్వకుండా మీరు కానీ మీ తర్వాత వాళ్ళు కానీ, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఒక లావణ్య మేడం, ఒక భోగా సారు, మా శెట్టి, అశోక్, జానయ్య గారు, కోటము, వీళ్ళు ఏ విధంగా అయితే సూర్య గారు వీళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారో అదే స్థాయిలో మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి చెబుతున్నటువంటిది. మీరు ఎంత బలంగా దీన్ని లక్ష్యం, పక్షి కన్ను అర్జునుడికి కనబడినట్టు మీకు కావాల్సింది ఇదే. సో నేను అనుభవంతో మీ అందరి వర్క్ చూశాను కాబట్టి మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్తున్నటువంటిది ఇది. 8 మందికి ఆపర్చునిటీ. ఆ తర్వాత ఈ 12 మెంబర్స్ ఇప్పటిదాకా ఎన్ని చేసినా కూడా దీన్ని కొత్తగా పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. శృతి గారు ఇప్పుడే నేను లాగిన్ అయ్యాను అనుకొని ఈ యొక్క నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ పూర్తి చేసుకోండి. ఓకే, శివపార్వతి, నాగరాణ్ గారు మీరు కూడా, మీ యొక్క టీం అందరూ కూడా. ఓకే, ఏఎస్ మంజుల గారు వాళ్ళకి సంబంధించినటువంటి, శారదా గారు వాళ్ళకి సంబంధించినటువంటి దీన్ని మీరు పూర్తి చేస్తారు. రమాదేవి గారు మీరు విన్నారు కదా, గాట్ ఇట్, ఈ పాయింట్. ఓకే, భవానీ గారు మీరు దీన్ని పెట్టుకున్నారా లక్ష్యంగా? సో కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టార్ అవ్వండి, మీరు 250 అవ్వండి, నో, ఇది కాదు. మీరు ఫస్ట్ దీన్ని పూర్తి చేసుకోండి. మన కంపెనీ గురించి కనీసం ఒక 20 మంది, అంతే కదా, ఇక్కడ 12 అక్కడ 8, 12 మందికి తెలియజేయండి. ఇంకా నేను ఏ విషయాలు మీతోటి చెప్పను. చెబితే మీ యొక్క థాట్ పవర్ ని పెంచుకునేటువంటి అలవాట్ల గురించి చెప్తా, మీ మనోశక్తిని, లా ఆఫ్ అట్రాక్షన్ ని పెంచుకునేటువంటి పుస్తకాల గురించి, అలవాట్ల గురించి చెప్తా. తరువాత సంపాదించుకునే నెట్వర్క్ గురించి మాట్లాడతా. ఇంకా నా నోటి నుంచి ఇంకా వేరేది రాదు. ఓకేనా? ఇంకేదేమి ఇది చూద్దాం. మీరు ఎట్లాగా, నేను ఆ టైం వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు చూడండి 2026 ని నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఎగ్జిక్యూటివ్స్ నాకు ఇంత పివి క్రియేట్ అయింది, ఇంత పివి క్రియేట్ అవుతుందని ఎలా అయితే చెప్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ర్యాంకులతో సంబంధం లేకుండా అది చెప్పాలి. ఆ డూప్లికేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా చాలా మంచి లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే సక్సెస్ ఒకటే మంత్రాన్ని ఉంటుంది, డూప్లికేషన్ మంత్రానే ఉంది. నెట్వర్క్ అంటేనే డూప్లికేషన్, ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు చూడండి, కుబేర సినిమాకి మీకు ఇక ఆగదు కూడా ఆగదు ఫ్లో. కుబేర అది నేను చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాలు అయింది, థియేటర్లోనే చూడాలి అని నిర్ణయించుకున్నది దీనికి. ఎట్లా ఇది ఇప్పుడు నా మౌత్ పబ్లిసిటీ జరుగుతుందా లేదా? సో అక్కడ మనీ ఆగవు. ఏ వ్యాపారికైనా మౌత్ పబ్లిసిటీనే మనీకి మెయిన్. అటువంటి మౌత్ పబ్లిసిటీని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది 2 స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఈ రోజు మీకు ఎందుకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్స్ చెప్పినా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వర్క్ కంటే ముందు డీప్ గా ఉన్న భావాలు చాలా ముఖ్యం. ఆ భావ సంపద గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అదే మీకు సక్సెస్ కి కారణం అవుతుంది. యద్భావం తద్భావతుల్లో భావాల్లో ఎటువంటి తేడా రావు. ఓకే, ఒకసారి ఈ యొక్క స్టెప్ 1 గురించి. పార్వతి గారు ఉన్నారు. పార్వతి గారు కూడా తను ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉన్నా సరే డూప్లికేషన్ లో మాత్రం పిహెచ్డి ఉండాలి. మా శెట్టి బెనిఫిటా సార్? బెనిఫిట్ అంతే. ఇప్పుడు మనకు స్టెప్ 1 అంటే 12 ఫ్యామిలీ కస్టమర్స్ ని మనం క్రియేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక తల్లి, ఒక బిడ్డ అన్మ్యారీడ్, తల్లి వాడుతుంది, బిడ్డ వాడుతుంది. అప్పుడు 2 కస్టమర్లు కాదు, ఒక ఫ్యామిలీ అంటే ఒక కస్టమరే. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్లా మనం 12 ఫ్యామిలీస్ అంతే సార్. 12 ఫ్యామిలీస్ అట్లా మనం 12 ఫ్యామిలీస్ ని, అంటే 12 కస్టమర్స్ ని మనం క్రియేషన్ చేసుకుంటే, ఒక్కొక్క ఫ్యామిలీ కనీసం ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా, 12 ఫ్యామిలీస్ 12 ప్రోడక్ట్స్ అనుకున్నా, 12 × 500 రూపాయలు అంటే 6000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఒక కస్టమర్ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా 24 ప్రోడక్ట్స్ అంటే మనకు కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ 12 అయితే కాంప్లిమెంటరీ 1 వస్తుంది,
24 అయితే 2 వస్తున్నాయి. సో నాకు ఇక్కడ అద్భుతంగా నచ్చిన విషయం ఏంటంటే మన కోసం మనం 6,000 సంపాదిస్తే అందులో 50% ఇవ్వడం ఎక్కడ సాధ్యం? అది ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళనే సాధ్యం. అంటే అందులో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12 కస్టమర్స్ అంటే అందులో 1 పోవచ్చు రీటైల్, 2 పోవచ్చు, 3 పోవచ్చు, 4 కూడా పోవచ్చు. సో మనం అందులో 12 కస్టమర్స్లో 40 ప్రొడక్ట్స్ రీటైల్ కావచ్చు, లేదా 24 అయినా కావచ్చు, లేదా 12 అయినా కావచ్చు. సో మన అల్టిమేట్ లక్ష్యం మాత్రం కస్టమర్సే. 12 కస్టమర్స్ని నేను క్రియేట్ చేసుకోవాలి అనేది లక్ష్యం పెట్టుకోవాలి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుంటే 6 + 3 9,000 బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ 24 వచ్చాయనుకోండి 12,000 + 6,000 18,000 బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ 40 రీటైల్ అయినాయి అనుకోండి మనీ పరంగానే బెనిఫిట్ ఇంకేమైనా ఉందా? ప్యాసివ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తే సార్ ప్యాసివ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనీ పరంగా ఇంత వస్తుంది అనేనా, లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్ ఉందా? మనీ పరంగానే కాదు, అది ఇంకా మనకు సిస్టమేటిక్ గా బిల్డింగ్ అనేది కట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మనం 12 కస్టమర్స్ ని క్రియేట్ చేయడము, లెఫ్ట్ 4 స్పాన్సరింగ్స్, రైట్ 4 స్పాన్సరింగ్స్ చేసుకోవడం వల్ల మన లెవెల్ 1 ని మనం చేసుకోవడం వల్ల లీవరేజ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్టెప్ మన ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా స్టెప్ 1 చేశారనుకోండి, అది డబల్ త్రిపుల్ అవుతుంది మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్పాన్సరింగ్స్ అంటే మనకు టీమ్ బోనస్ 4,000 రూపాయలు వస్తున్నాయి. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో రీటైల్ పరంగా కొంత ఇన్కమ్ వస్తుంది. ఒక 6,000 అనుకుందాం. 6,000 + 4,000 10,000. ఒక కాంప్లిమెంటరీ మనం సంపాదించుకున్న 3,000. అంటే ఒక 13,000 రూపాయలు ఆ స్టెప్ 1 లోనే మనం బెనిఫిట్ పొందుతున్నాం కదండి. మనీ పరంగా బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ ఉంది. సేమ్ టైం షేరింగ్ పరంగా కేవలము 2 లాగిన్స్, ఒక్క లాగిన్, వీటితోటే మీరు నెట్వర్క్ ని అంత బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ స్టెప్ 1 కనుక పూర్తి చేసుకుంటే మీరు ఇంకా బాగా దాన్ని పూర్తి చేసుకుంటారు. బోత్ ఆర్గనైజేషన్ కూడా బిల్డ్ చేసుకుంటారు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఓకే, మీరు 3 సంవత్సరాల్లో బిల్డ్ చేసుకునేది ఇక్కడ 3 months 6 months లోనే మీ యొక్క బోత్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ మన వాళ్ళకి కావాల్సింది నెట్వర్క్ కావాలి. మా షెట్టి ఎవ్రీ స్టెప్ కి మనకి ఇన్కమ్ డూప్లికేషన్ కావాలి. డూప్లికేషన్ కావాలి. కీలత గారికి ఎంత ఇన్కమ్ ఉంది ఇప్పుడు? కీలత మేడం 77,000 సార్. అంటే 1 lakh వచ్చింది అనుకుందాం. కానీ మేడం కి కావాల్సింది ఏంటి? ఇంకా 13,000 లేకపోతే నెట్వర్క్? నెట్వర్క్. అది డూప్లికేషన్ కావాలి. సో ఫస్ట్ బెనిఫిట్ అది మీరు చెప్పాల్సినటువంటి పాయింట్. కీలత గారు అర్థమవుతుందా? మీరు ఎప్పుడు లీడర్ గా, ఇప్పుడు మాషెట్టి గారు లీడర్ గా ఉన్నారు, మంజుల మేడం లీడర్ గా ఉంది అని అంటే దేనికి ఉంది? ఎట్లా ఆ లీడర్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? తన 2 ఆర్గనైజేషన్ లో జరుగుతున్నటువంటి మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చింది. రైట్, అంతేనా? ఓకే, సో ఫస్ట్ ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు ఎప్పుడైనా నిరాశ వచ్చినా, నెగిటివ్ వచ్చినా ముందు నా 4 స్టెప్లు పూర్తి చేసుకున్న తర్వాత మాట్లాడతాను అనుకోండి. ఓకేనా? ఇది మెయిన్. ఈ 4 పూర్తి చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ఈ స్టెప్స్ ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు నా 2 ఆర్గనైజేషన్ ఆగకుండా చూసుకోవాలి, అప్రమత్తంగా లేని వాళ్ళందరూ ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మాషెట్టి ఫస్ట్ నేను సక్సెస్ అయినటువంటి పాయింట్ ఏంటంటే నా యొక్క డూప్లికేషన్ ని నేను ఆగకుండా చూసుకోవడమే నా యొక్క ప్లస్ పాయింట్. భోగ సార్ ఫస్ట్ నుంచి నేను నా టీంలో నేను గమనించింది ఏంటంటే ఈ డూప్లికేషన్ ని అప్రమత్తంగా ఉండి గమనించుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. భవాని గారు, నాగేశ్వర గారు, ఇది అరే అంటే నేను కేటాయించిన సమయం కానీ నేను చూసిన ఫోకస్ కానీ లేకపోవడము చాలా మందికి లీడర్షిప్ ఉన్నా కూడా ఈ మైనస్ ఎక్కువైపోయింది. ఇక మీకు తెలియకుండానే ఈ డూప్లికేషన్ ని చూసుకునే హోంవర్క్ నేను పెట్టాను. అర్థమైంది? నాకున్నంత అప్రమత్తత మీకు లేకపోవడం వల్ల ఉంటేనేమో ఒకవైపు అందరికి బిల్డ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇంకో రెండు ఆర్గనైజేషన్లు కూడా వీళ్ళు మిస్ అవ్వద్దు, ఈ పక్షి కన్నే వీళ్ళకి కనపడాలి అని ప్రతి ఒక్కరు 500 కంపెనీ కూడా అటువంటి వాళ్ళకి ర్యాంకులు ఇస్తామని పెట్టేసింది. నాకు తగ్గట్టు దొరికింది కంపెనీ కూడా. ఏంటిది? ఇగో 10 వస్తేనే 500, 25 వస్తేనే 1000. ఇక మీరు ఇప్పుడు అప్రమత్తంగా ఉండండి అని అంటుంది. ఓకే, డూప్లికేట్. సునీత మేడం నా పాయింట్ అర్థం? వరలక్ష్మి గారు నా మాట వినబడుతుందా? ఎక్కడ పెట్టారా? వినబడుతుందా? సంతోషం. ఓకే,
ఇద్దరు వరలక్ష్మి, నాగేశ్వరరావు పిలిస్తే ఇద్దరు పలుకుతారు వరలక్ష్మి గారు. సో మీరు ఈ యొక్క లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి ఈ ఇన్కమ్ ని సంపాదించుకునేటువంటి దాని నుంచి ఇన్కమ్ ని క్రియేట్ చేసుకునే ఏదైతే తక్కువగా ఉందో లెఫ్ట్ క్వాడ్రంట్ లో బిజినెస్ మ్యాన్ క్వాడ్రంట్ లోకి మీరు వెళ్ళాలి అని అంటే, ఇన్కమ్ ని బిల్డ్ చేసుకునేటువంటి దానికి మీరు వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డూప్లికేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఆ మేడం గారికి ఫస్ట్ నుంచే నాకు అనిపించింది, ఫస్ట్ నుంచే గనక ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 4 అనే గనక నేను ఆ వరలక్ష్మి గారు స్టార్ట్ 50s కి నేను ఇచ్చి ఉంటే ఈ పాటికల్లా చాలా వాళ్ళ లీడర్షిప్ తోటి ముందుకు వెళ్ళిపోయేది. కానీ నేను పెడుతున్నాను ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ గురించి ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్స్ ఎన్నోసార్లు పెడుతున్నాను, కానీ నాకేమనిపించింది అని అంటే కేవలం చెప్పడం కాదు, హోంవర్క్ అప్పచెప్పాలి అనేది అనిపించింది. అందుకే ఈ పోస్టర్ రూపంలో హోంవర్క్లు ఇచ్చేస్తున్నాను. ఇంకా బండ గుర్తు అనమాట, ఈ హోంవర్క్ వస్తే ఈ మ్యాజిక్ అనేది జరిగిపోతుంది. ఓకే, మన దగ్గర ఈ డూప్లికేషన్ అనేది జరుగుతుంది, హోంవర్క్ అంతే కదా, అవునా? ఇప్పుడు కొంతమందికి అయితే స్టార్ 500కి 5 స్టార్లను పెట్టింది కంపెనీ, దాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. బోత్ సైడ్ కాకుండా వన్ సైడ్ అయితే బిల్డ్ అయింది, ఇప్పుడు ఈ యొక్క హోంవర్క్ ద్వారా మీ యొక్క 10 స్టార్స్ పూర్తవుతుంది, ప్లస్ మీ 1000 కూడా పూర్తవుతుంది. ఇది కారణం. ఓకే, అంటే పర్సనల్ ఇన్కమే వస్తుంది. మరి స్టెప్ 2 అంటే ఏంటి? బాగు సార్, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చక్క చెప్పండి. స్టెప్ 2 వచ్చేసారు. లెఫ్ట్ ఒక స్టార్ ని రైట్ ఒక స్టార్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ నలుగురిలో వచ్చే నెల ఒక 4 వారాల తర్వాత కానీ ఆ వారంలో కానీ మీరు ఎవరైతే 4 ని మీరు లాగిన్ చేసుకుంటున్నారో వాళ్ళలో కనీసం ఒక్కొక్కరైనా స్టార్ అవ్వాలి. ఇంత చిన్న స్టెప్ 2. ఓకే, మంజుల గారు మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఏఎస్ఆర్ మంజుల గారు, యశ్లత గారు తర్వాత. స్టెప్ 3 వచ్చేసి మనకు లెఫ్ట్ ఒక స్టార్ 250, రైట్ ఒక స్టార్ 250 క్రియేట్ చేసుకోవడం సార్. అలా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు అందులో, ఎవరైనా కానీ మీ బోత్ సైడ్స్ ఒక 250 ఒక 250 అందులోనే వాళ్ళ తర్వాత వాళ్ళు మీ ఇష్టం. ఓకే, వాళ్ళే డూప్లికేట్ అవ్వచ్చు. దాని ద్వారా ఏం జరుగుతుంది సార్, దాని ప్లస్ ఏంటంటే ఇంకా ఇద్దరు స్టార్ 250 క్రియేట్ అవుతున్న పాటు మనకు 8 మంది స్టార్స్ తో పాటు ఇంకా 4 పార్ట్నర్స్ ఎక్కువ దొరుకుతారు మన టీమ్ మెంబర్స్. సార్ అసలు మీకు మై డియర్ లీడర్స్, మీకు 2020 మీరు బలంగా నమ్మి ఉండండి అంతే. 2025 మొత్తం ఇదే ప్రాక్టీస్ చేయండి. 26 లో ఇప్పుడు నా ఎగ్జిక్యూటివ్స్ ఎంత కాన్ఫిడెంట్ గా టీమ్ తోటి కూర్చున్నారో మీరు అలాగే ఉంటారు. రమాదేవి గారు, వెల్నెస్ మార్కెట్ లో మీకంటూ కొంత మార్కెట్ ఉంటది. హరిప్రసాద్కి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ తనకంటూ ఒక మార్కెట్ ఉంది, తనకంటూ. ఓకే, అట్లా మీకు ఉంటుంది ఈ యొక్క స్టెప్ 1. నేను బాగా అబ్జర్వ్ చేసి చాలా మందిని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన నుంచి ఈ 4 స్టెప్లు నేను తయారు చేసుకున్నాను. కేవలం కొద్ది మంది కాదు, చాలా మంది బిజినెస్ లైన్స్ నడవాలి, చాలా మందికి ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అనేటువంటి ఆలోచన నుంచి దీనిది నేను తయారు చేసుకున్నాను. అట్లా డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు. యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో డ్రాప్ అవుట్స్ ఉంటారు. కొన్ని రోజులు అమ్ముకుంటారు, కొన్ని ర్యాంకులు వచ్చేస్తాయి, తర్వాత ఆగిపోతారు. నాతోనే ఒకసారి నల్గొండ వాసి అన్నాడు, ఏమనంటే బోత్ సైడ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం ఇందులో పెద్ద టఫ్ జాబ్, అది మీకు కుదిరింది అని అన్నాడు. హరిప్రసాద్కి కుదిరింది మీకు, కానీ చాలా మందికి బోత్ సైడ్స్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం అనేది మంచి టఫ్ అది అని. సో నేను ఐ ఫోకస్డ్ ఆన్ దట్. నేను అప్పటి నుంచి దాని మీదనే ఫోకస్ చేసి నేను ముందుకు వెళ్తున్నాను. దాంట్లో క్రమంగా ఇది చూడండి, 10 మెంబర్స్ 26 లో మీకు 10 మెంబర్స్ కనుక స్టెప్ 1 ని స్టార్ట్ చేసుకుంటే ఎంతమంది అండి? 80 మెంబర్స్ ఉంటారు 2026 లో. 2026 లో మీ ఆర్గనైజేషన్ 80 ఉంటారు. అప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఏంటో తెలుసా? అతిపెద్ద క్వశ్చన్, అంతమందికి మీరు ఇన్స్పైరింగ్ లీడర్ గా ఉండగలరా అనేదే క్వశ్చన్ అవుతుంది. సునీల్, అర్థమవుతుందా? ఇన్స్పైరింగ్ లీడర్ గా మీరు ఉండగలరా? మీ బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్
వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుందా అనేది అప్పుడు క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు నాకు వీక్లీ ఇన్కమ్ ఉందా లేదా మీరు దాటిపోతారు ఆ స్థితిని, అది మీరు తెలుసుకోండి. ఓకే, ఇటువంటి డూప్లికేషన్ ఏమీ లేకుండా కన్సిస్టెన్సీగా వచ్చి ఇప్పుడు 1000 బోత్ సైడ్స్ తయారు చేసుకున్నారు. ఇక మీరు కొంచెం కన్సిస్టెన్సీ చేసి ఈ 4 స్టెప్లు ఫాలో అయితే మాత్రం సూపర్. 4th స్టెప్ ఏంటి సార్? థర్డ్ స్టెప్ లో సార్ మనకు సెకండ్ స్టెప్ లో ఇద్దరు డ్రీమర్స్ తయారైతే మనకు 8 మందిలో ఇద్దరు డ్రీమర్స్ తయారవుతారు. ఇద్దరు స్టార్ అవడం డ్రీమర్స్ అన్నట్టే. అంతే అంతే. సో థర్డ్ స్టెప్ లో ఇద్దరు స్టార్ 50 అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకు మన 8+4 మనం రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి 8 మెంబర్స్ తో పాటుగా ఇంకా నలుగురు యాడ్ అవుతారు మనకు పార్ట్నర్స్. 12 మంది పార్ట్నర్స్ అవుతారు మనకు బోత్ సైడ్ లో. అప్పుడు ఇద్దరు స్టార్ 50 యాడ్ అవుతారు అప్పుడు థర్డ్ స్టెప్ లో. ఫోర్త్ స్టెప్ లో సార్ ట్రయాంగిల్ స్టార్ 50. ఎవరైతే స్టార్ 50 అన్నో వాళ్ళకి బోత్ సైడ్ లో మళ్ళీ స్టార్ 50 ఆ వచ్చినటువంటి ఆ స్టార్స్ ని ఇప్పుడు నేను స్టార్ అయి నాకు ఏబి ఎట్లా అయ్యారో మన బోత్ సైడ్ లో కానీ ఎవరైనా కానీ అట్లా ట్రయాంగిల్ లో త్రిభుజం లాగా ఒక 250 వచ్చి వాళ్ళ బోత్ సైడ్ 250 రావాలి. ఎస్, అప్పుడు మనకు పార్ట్నర్స్ వచ్చేసి కంప్లీట్ గా బోత్ సైడ్ లో 20 మెంబర్స్ వచ్చేసి మనం రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి 8 మెంబర్స్ ప్లస్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మన టీం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు 12 మెంబర్స్, మొత్తం 20. మన స్టార్ పైన కంప్లీట్ అవుతుంది. లెఫ్ట్ 10 రైట్ 10 స్టార్ పైన కంప్లీట్ అవుతుంది. ఒక మంచి ప్యాసివ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్కమ్ అనేది ఆగకుండా ఉంటుంది అప్పటి నుంచి డెఫినెట్ గా. డియర్ లీడర్స్, మీరు ఇండస్ వివాలో చాలా తెలివైన ఎగ్జిక్యూటివ్, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటివ్ గా పేరు తెచ్చుకోండి, సక్సెస్ఫుల్ లీడర్ గా. ఓకే, ఇండస్ వివా ఒక గొప్ప అవకాశం. కొంతమంది ఫలానా ఎల్ఐసి కంపెనీలో, ఇంకో కంపెనీలో, రియల్ ఎస్టేట్ కంపెనీలో, ఇంకొక దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు. ఓకే, కానీ మీరు ఎవరైతే సీరియస్ గా ఇప్పుడు నా ముందు ఉన్నారో, మీరు ఇండస్ వివాలో అటువంటి మంచి లీడర్ గా, సక్సెస్ఫుల్ పర్సన్ గా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మీరు పేరు తెచ్చుకోండి. మీరు స్టెప్ 1ని, స్టెప్ 2ని, స్టెప్ 3ని, స్టెప్ 4ని ఎప్పుడైతే బాగా స్టడీ చేస్తారో ఇండైరెక్ట్ గా ఎంతో లీడర్షిప్ ఉంది అందులో. అందుకనే నేను ఇందులో ఉన్న స్కిల్స్ ఏంటి అని అడిగాను. ఇందులో ఉన్న స్కిల్స్ ఏంటి అని. న్యూట్రాస్యూటికల్ గురించి చెప్పడం ఒక స్కిల్. న్యూట్రాస్యూటికల్ అంటే ఏంటి? మెడిసిన్స్ వాడనీయకుండా చేసేది, వాడుతున్న మెడిసిన్స్ నెమ్మదిగా తగ్గించేది. కీలత గారు బండ గుర్తిది అంతే. వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా తగ్గించే శక్తి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ప్లస్ మెడిసిన్స్ లోకి వెళ్లకుండా చేసేటువంటి శక్తి పెంచుతుంది. ఇది న్యూట్రాస్యూటికల్. దీన్ని పోషక ఔషధాలు అని అంటారు. ఈ పాయింట్ నేను కరెక్ట్ గా ఒక 12 ఫ్యామిలీస్ కైనా కనెక్ట్ చేయగలుగుతున్నానా అనేది మీరు చూసుకోండి. బుచ్చిరెడ్డి గారికి ఈ చిన్నది తెలియాలి. బుచ్చిరెడ్డి గారికి షాప్ కి ఎవరైనా వచ్చినప్పుడు దీనికంటే ఇది బాగుంటుందండి, ఇందులో ఇది బాగుంటుందని చెప్పగలిగితేనే కదా. అవును, అట్లా ఆ యొక్క లీడర్షిప్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి, ఈ యొక్క బిజినెస్ గురించి, ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక 2 మాటలు మీరు చెప్పగలగడము లేదా చెప్పించడం మీ లీడర్ తోటి. సో అది ముఖ్యం. ఈ 2 స్కిల్స్ చాలా ముఖ్యం. ఏమో దాని గురించి నాకు అసలు తెలియదు. మీరు ఫస్ట్ అసలుకి లెఫ్ట్ అండ్ రైట్ లో ఎట్లా మ్యాచ్ అవుతుంది? 100 పీవీ అంటే ఏంటి? 100 పీవీ అంటే ఎన్ని ప్రోడక్ట్లు, ఎంత పీవీ అనేది ఈ చిన్న విషయాలు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది ఎవరైనా కానీ అన్నారనుకో, ఇది చైన్ సిస్టమ్ కదా, దీనికి దాని గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, కనీసం మీ దగ్గర 2-3 విషయాలైనా ఉన్నాయి వాటి గురించి చెప్పడానికి. లేదు 2016 నుంచి దీని మీద ఇలా ఉంది, నీతి ఆయోగ్ దీని గురించి ఉంది, దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అని మీరు చెప్పగలగాలిగా. భవాని గారు దీని యొక్క లీగాలిటీ గురించి ఆ చిన్న లీడర్షిప్ అయినా అవసరము. ఓకే, ఇక స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంటికి ఫ్రేమ్ ని, టీం మన్యం తరఫున ఫ్రేమ్ ని పంపించడం జరుగుతుంది. ఏదైతే మనము మన ప్రోగ్రామ్ లో ఇచ్చామో అది వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్. ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, వచ్చారండి జయసుధ గారు? గుడ్ ఈవినింగ్ సార్. జయసుధ గారు వచ్చారా? ఒక 2 యాక్టివేషన్స్ కంప్లీట్ అయితే తన స్టార్ ఫైనల్ కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పుడు వాళ్ళు వర్క్ లో ఉన్నారు. ఓకే, సో తన
తను తన ఇప్పుడు స్టార్ట్ డ్యూటీలో వచ్చారు. మీరు ఓకే సార్. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చూడలేదు. చూడలేదు సార్, ఇందాక ఫోన్ చేసి మర్చిపోయి. మీరు మీరు వెంటనే ఏం చేస్తారంటే, ఎవరైతే విన్నారో వామ్మో నా వాళ్ళు విన్నారా లేదా అని వెంబటే కొట్టేయాలి దాంట్లోకి. ఓకేనా? ఆ, కదా, వాళ్ళు వినకపోతే కోటం. చిన్నప్పుడు చూసినావా? చిన్నప్పుడు బాగైంది సంక బాగానే కావాలి అనేది ఉంటుంది చూసిరా, ఇందులో పెద్ద డేంజర్. ఇది విన్నారా? బాగైంది బాగైంది అని ఇట్లా కొట్టేది. విన్నాం సార్. అట్లా కొడితే ఇంకా కష్టం. వెంటనే మన వాళ్ళకి తెలిసిందా లేదా, వాళ్ళు నాకు కమ్యూనికేట్ అవుతున్నారా లేదా కాదు, ఈ విషయం పొద్దున్నే ఈ విధంగా రేపు స్టార్ 500కి 1000కి ఎర్లీ మార్నింగ్ 5 AM మీటింగ్ ఉంది అని అన్నగానే వెంటనే మనకు వినగానే మీద పాము పడితే వెంటనే వేరే వాళ్ళ మీదకి విసిరేస్తాం చూసిరా, అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద పడేయాలి, వాట్సాప్ లో పెట్టాలి, ఇగో ఇది వచ్చింది అని. ఇంకొంచెం మోటివేషన్ చేయదలుచుకుంటే ఎమ్మటే ఫోన్ చేసి రేపు ఉంది తప్పనిసరిగా రండి అని చెప్పాలి. చాలా ముఖ్యం ఇది. సో మేడం గారికి ఒకరికి ఈ యొక్క ఇది అయిపోయింది. ఫస్ట్ గా ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క ఏంటిది స్టెప్ 1 పూర్తి చేసుకున్నారు. కొంతమంది మాస్టర్ టీమ్ లో ఏంటంటే వాళ్ళు ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా. వాళ్ళ టీం అందరూ ఏం పెట్టుకున్నారు అని అంటే, అనిత మేడం అండ్ మంజుల మేడం వాళ్ళు జూలై పెట్టుకున్నారు ఆగస్ట్. ఏంటంటే, ఈ మంత్ నుంచి కొత్తగా స్టెప్ 1 స్టెప్ 2 బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు సీనియర్లతో సహా. పాత వాటిని పక్కన పెట్టేశారు. ఓకే, అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. ఎట్లయితే స్టెప్ 1 అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సునీత గారు మీరు కొత్తగా స్టార్ట్ చేయండి, స్టెప్ 1 కంప్లీట్ చేసుకోండి. ఓకే, మీరు మీరు వినాల్సింది ఒకటి, థాట్ పవర్ ని, ఆలోచన శక్తిని ఎలా పెంచుకోగలము. ఆలోచనకి అయస్కాంత శక్తి పవర్ ఉంటుంది. మీరు అనుకున్నటువంటి దాన్ని అట్రాక్ట్ చేయగలరు. మీరు 12 చక్కటి ఫ్యామిలీస్ ని కనెక్ట్ చేయగలరు న్యూట్రాసిటికల్ ని. ఎట్ ద సేమ్ టైం 4 లాగిన్స్ ని మీరు పూర్తి చేసుకోగలరు. దీన్ని బలంగా విశ్వసించండి. ఓకే, ఎటువంటి డౌట్ వచ్చిందని అంటే డిసిప్లిన్ తప్పుతుంది, డౌట్ రావద్దు. ఓకే, కోటం ఈ యొక్క స్టెప్ 1 గురించి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో ప్యాసివ్ మచ్. స్టెప్స్ అనుకో, స్టెప్ 1 అనుకో, ప్యాసివ్ స్టెప్స్ గురించి. ఎస్ సార్. సో మనకి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలంటే 4 ప్యాసివ్ స్టెప్స్ ఉన్నాయండి మనకి. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి స్టెప్ 1 ఏంటంటే, మనం రెగ్యులర్ గా రాస్తున్న నేమ్ లిస్ట్ ని ఇంకొంచెం ఫోకస్డ్ గా చూసుకుని అందులో ఒక 12 ఫ్యామిలీస్ ని మనం మన ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి చేర్చగలిగితే ఆ 12 ఫ్యామిలీస్ లో నుంచి ఇద్దరికి 8 మందికి మనం అవకాశాన్ని కల్పించాలి. సో ఇప్పటివరకు ఏం చేసామంటే ఓన్లీ రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నాము. ఈ రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఆలోచించగలిగితే ఈ 12 ఫ్యామిలీస్ లో ఇన్కమ్ అవసరం ఉన్న 8 ఫ్యామిలీస్ కి మనం ఈ అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్యాసివ్ స్టెప్స్ కన్నా ముందు చేసింది ఏంటంటే ఇక్కడ చిన్నది సార్, మళ్ళీ ఒకసారి 12 ఫ్యామిలీస్ కి ప్రొడక్ట్ ను రీచ్ అవుతాము మా నేమ్ లిస్ట్ నుంచి. 8 ఫ్యామిలీస్ కి ఇన్కమ్ లేనటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. 20 మెంబర్స్ అవుతారు మన అక్కడ. అయితే ఇప్పుడు కోటం గారు మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒకవేళ 12లో ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళే లాగిన్ అవుతా అన్నారు అనుకో, ఇది తీసేయాలి, వాళ్ళ కస్టమర్ కోటా నుంచి తీసేస్తాం అంతే సార్. సో ఇప్పుడు మన నేమ్ లిస్ట్, సరే పాత వాళ్ళు మీ గురించి వదిలిపెట్టండి, కొత్త వాళ్ళని నేమ్ లిస్ట్ రాసినప్పుడు ముందే విభజన చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అప్పుడు ఈ 8 దగ్గరికి వీళ్ళు వచ్చేస్తారు, ఈ హెల్త్ 12కి వీళ్ళు వెళ్ళిపోతారు. హెల్త్ ఉన్న వాళ్ళు 12 దగ్గర ఫిల్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచి రిక్రూట్ అయిన వాళ్ళందరూ 8 దాంట్లోకి వస్తారు. 8 దాంట్లోకి వచ్చేస్తారు. సో అట్లా 8 మందికి 8 ఫ్యామిలీస్ మనం అవకాశం కల్పించాలి. సో బిఫోర్ దీనికన్నా ముందు ఎట్లా ఉండేదంటే, లాగిన్ అయిన ప్రతి వ్యక్తిని స్టార్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ మనకి ఎక్కువ టైం టేకింగ్ అయ్యేది. ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వాళ్ళకి అవకాశం ఇవ్వడమే మన ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు స్టార్ అనేటువంటిది సెకండరీ కాన్సెప్ట్ మనం. సో 8 మంది రిక్రూట్ అయిపోయిన తరువాత దాంట్లో నుంచి 2 వ్యక్తులను మనం స్టార్ అవ్వడానికి అప్పుడు ఆ తర్వాత ఫస్ట్
ఈ కార్యం పూర్తయిన తర్వాత మనం అప్పుడు చూద్దాం. అవును ఓకే, సార్, అంతే సార్. సో ఆ కొత్త వ్యక్తి ఫస్ట్ ఈ ముందు ఈ 2 స్కిల్స్ కలిగి ఉండాలి. ఎస్ సార్. స్టార్ అయ్యేది ఇంకోళ్ళు చేసేది తర్వాత సంగతి. ముందు రిక్రూట్ స్కిల్. R3 అంటే అదే కదా సార్ జానయ్య గారు? ఇప్పుడు R3 అని ఉంటే సురేష్ ఎవరికి చూపిస్తున్నావు? మనకేనా లేకపోతే నువ్వు హెల్త్ నీడ్, ఇన్కమ్ నీడ్ అన్నది అనేది ఓపెన్ ఏది చూపించు, నువ్వు ఎలా చేసావు? ఎస్ సార్. ఇలా నోట్ చేసుకున్నాం సార్. ఫస్ట్ అంటే వారానికి 10 ప్లాన్స్ కావాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఈ నేమ్ లిస్ట్ ఎప్పుడు రాసినా వాళ్ళ నేము, డిస్ట్రిబ్యూటర్ నేము, ఐడి నెంబరు, ఏ డేట్ రోజున ఈ నేమ్ లిస్ట్ రాయడం స్టార్ట్ అయింది, అండ్ వీక్ నెంబరు, అండ్ హెల్త్ నీడ్ పరంగా ఓన్లీ 5 నేమ్స్. ఈ వారంలో 5గురికి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. అనిత గారిదా స్టార్ట్? అవును సార్, ఇది అనిత మేడంది. అండ్ ఇన్కమ్ పరంగా ఒక 5గురిని. ఆ పలానా ప్రాస్పెక్ట్ రూపా ఎవరు, ఏం చదువుకుంది, జీతం ఎంత నెలకు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, తనేం జాబ్ చేస్తాడు, తనకేంటిది హెల్త్ ఇష్యూ అనేది కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మొత్తం డాటా అది. ఇప్పుడు ఇక్కడ వెంటనే 10,000 శాలరీ ఆ అమ్మాయి, ఆ మేడంకి. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ టీచర్. అంటే ఒక 20,000తో నా ఫ్యామిలీ ఎట్లా సర్వైవల్ అవుతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇన్కమ్ చాలా అవసరం అనేది అక్కడ నాకు అర్థమైపోతుంది. చూడండి, ఇలా ఆలోచించే గుణానికి డూప్లికేషన్ జరుగుతుందండి. ఈ గుణం ఇంపార్టెంట్. శాంతి మేడం అర్థమైంది? ఈ గుణం ఇంపార్టెంట్. ఎవరెవరికి ఇన్కమ్ నీడ్ ఉంది, ఎవరికి హెల్త్ నీడ్ ఉంది, ఫస్ట్ ఆ సమాజంలో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామా అనే అక్కడి నుంచే కొబ్బరికాయ ఆ లీడర్షిప్ కి ప్రారంభం పోసుకుంటుంది. నా పని అయిపోతుంది నేను ఇది చేసేసుకుంటే అని అట్లా కాదు, లోపల కూడా భావం ముఖ్యం. ఆ భావం ముఖ్యం. ఇంత ఓపిక చర్చించి అట్లా నీట్గా రాసుకోండి. సో స్టార్ 1000 మళ్ళీ మేడం ఫ్రెష్ గా 10 కస్టమర్స్ అయ్యారు, కానీ అవన్నీ పక్క పెట్టేసి జూన్ నుంచే కౌంట్ పెట్టుకున్నాం. రైట్, అంతే. అది మీ యొక్క రూబీకి చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. ఆల్రెడీ రూబీకి మేడం ఇన్కమ్ వచ్చేసింది, అవునా? ఆ డూప్లికేషన్ కి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, గుడ్. ఇంకా బోగస్ లావణ్య మేడం 26,000 సార్ మేడం ప్రజెంట్. గుడ్, కంగ్రాచులేషన్స్. అంతగా మీ యొక్క ఎవరిదైతే కంప్లీట్ అవుతుందో మీ అడ్రస్ పంపించండి, ఎగ్జిక్యూటివ్ కి ఇవ్వండి. ఓకే, చాలా ఈజీ. మీరు ఒకసారి అయినా సరే నేను ఇప్పుడు చెప్పిన దాన్ని పేపర్ మీద వేసుకొని, వరలక్ష్మి గారు మీరు వేసుకొని, ఇదే డూప్లికేషన్ జరిగితే 3 వారాల్లో జరిగితే ఎలా ఉంటుంది, 4 వారాల్లో జరిగితే ఎలా ఉంటుంది, స్టెప్ 2 ఇంకొక 3 వారాల్లో జరిగితే ఎలా ఉంటుంది, ఇలా మీరు వేసుకోవాలి. వినేసి వదిలేయద్దండి, వినేసి వదిలేదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. పతంజలి గారు తన యోగ శాస్త్రంలో 4 విషయాలు చెప్తారు సక్సెస్ అవ్వడానికి. ఒకటి శ్రవణము, ఇంకోటి మననము, ఇంకోటి నిధిధ్యాస, మూడోది సాక్షాత్కారం అంటే సక్సెస్. దాన్ని సాక్షాత్కారం చేసుకోండి. ఫస్ట్ ఏంటిది? ఈ లిజనింగ్ అనేది. ఇది మీరు సక్సెస్ అవుతున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు, కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ తలపోస్తున్నారా లేదా అనేది ముఖ్యం. మళ్ళీ పడుకునేటప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని దానితోటి స్టెప్ 1 కంప్లీట్ అయితే సేమ్ డూప్లికేషన్ జరిగితే ఎలా ఉంటుంది అనేటువంటిది. ఓకే, మూడోది ఏంటి? దాన్ని ఒక నిధిలాగా పెట్టుకొని, ఆ జ్ఞాన నిధిని అట్లే పెట్టుకొని అదే ధ్యాసతోటి పని చేసుకుంటూ ఉండడం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ధ్యాసతోటి ఉండడం. అప్పుడు మాత్రమే యూ కెన్ గెట్ సక్సెస్, సాక్షాత్కారం అని అంటారు. ఓకేనా? గుడ్. మేడం మీరు కూడా ఈ ప్యాసివ్ స్టెప్స్ గురించి అందరికి ఎంత ఇంపార్టెంటో చెప్పండి. ఈ రోజు మొత్తం అదే చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరు టీమ్ బోనస్ లకి వెళ్ళాలన్నా, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫార్ములా ఇది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వాలి మీరు అందరు కూడా. దీన్నే లక్ష్యంగా పెట్టుకోండి. మీరు మరి చిన్నప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్నో లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి ప్రిపేర్ అయ్యి టైం టేబుల్ వేసుకొని
అట్లా ప్రిపేర్ అయ్యారో లేదో నాకు తెలియదు. కానీ ఇన్నాళ్ళకి మీకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఒక దాన్ని పెట్టుకొని ఫోన్ చేయాలమ్మా, టీం వాళ్ళు రావాలంటే నేను ఫోన్ చేయాలి నాన్న. టీం వాళ్ళు ఫోన్ వస్తే ఇక్కడ ఫోన్ చేస్తే వాళ్ళు ఆ, మీరు అట్లా ఒక లక్ష్యం పెట్టుకొని సాధించుకునేటువంటి ఒక మార్గం దొరికింది, ఒక అవకాశం కదా. దీన్ని మీరు అట్లా పెట్టుకోండి. అవుతుందా కాదా అనేటువంటి డౌట్ని వదిలిపెట్టండి. అవ్వకపోతే మీరు ఇక్కడి వరకు ఎట్లా వస్తారు? స్టార్ట్ 20 ఎలా కంప్లీట్ చేసుకుంటారు, 500 ఎలా కంప్లీట్ చేసుకుంటారు? ఈ స్టెప్స్ మాత్రం చేసుకోండి. ఓకే మేడం, ఎవరు వాళ్ళకి మళ్ళీ రేపొద్దున స్టార్ 500 అయిన వాళ్ళు ఫ్రెష్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ రమ్మని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, స్టార్ 1000s కి స్టార్ 500 కి మార్నింగ్ ఉంటుంది మేడం, లావణి మేడం. వాళ్ళు మార్నింగ్ రమ్మనండి. ఇప్పుడు ఏది సబ్జెక్టు ఇంకా క్లియర్ గా కూడా నేను చెప్తాను. ఓకేనా? బాబు సెల్ ఫోన్ తీసేసుకుంటున్నాడా? అదే అయి ఉంటుంది. ఓకే, చెప్పండి. ఇది చాలా మెయిన్, అంతేనా? చాలా మెయిన్. ఇన్కమ్ లేదా డూ ఫాలో స్టెప్ 1. టీమ్ కావాలా డూ ఫాలో స్టెప్ 1 అంతే. ఇన్కమ్ కావాలి అన్నా, టీమ్ కావాలి అన్నా, నెట్వర్క్ కావాలన్నా, ఇండస్ట్రీలో సక్సెస్ కావాలన్నా కూడా ఈ 4 స్టెప్స్. మీరు దీంట్లో సక్సెస్ అయ్యారు అని అంటే, మీరు ఇందులో ముందుకు వెళ్ళారు అని అంటే నేను చాలా సంతోషిస్తాను. ఓకే, వరల్డ్ చెస్ లో హంపి విశ్వనాథ ఆనంద్ ఎట్లయితే సంతోషపడ్డాడో, గుకేష్ సక్సెస్ అయితే విశ్వనాథ్ ఆనంద్ ఎట్లా సక్సెస్ అయితే ఇతను సంతోషపడ్డాడో, మీరు గనక సక్సెస్ఫుల్ గా ఇవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఇక నేను మీకు నేర్పాల్సినటువంటిది నేను నేర్పినట్టే, అంతే. సునీత గారు, మీరు జస్ట్ ఈ యొక్క 4 స్టెప్స్ ని జరగడంలో ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసుకోండి. నేను ఈ రోజున ఫలానా ఏం సార్ 595 కదా, ఫ్రమ్ 595 మంచి నెంబర్, అటు ఇటు 5 మధ్యలో 9. ఓకే, నేను ఈ వీక్ నుంచి స్టార్ట్ చేశాను. నా యొక్క ప్రతి కదలిక అంటే మూమెంట్, నా యాక్షన్స్ ని నేను నోట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఉన్నటువంటిది ఒకటే లక్ష్యం, గవర్నమెంట్ ఉద్యోగం లాగా ఈ 4 స్టెప్స్ ని కంప్లీట్ చేసుకోవడము. ఈ 4 స్టెప్స్ ని కంప్లీట్ చేసుకునే సమయంలో నేను ప్రాస్పెక్ట్ ని ఈ 5 ఛాలెంజెస్ ఉంటాయి. ఈ 5 ఛాలెంజెస్ ఏంటివి జానే గారు? ఈ 5 చెప్పండి. నెంబర్ 1, ప్రాస్పెక్ట్ ని క్రియేషన్ చేయడం. ఫస్ట్ ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోవడము. ఇది నోట్ చేసుకోండి భవాని గారు. మహబూబ్ గారు, మహబూబ్ బి మేడం నమస్తే. మీరు ఎట్లా తెలుసు నాకు? కనిపెట్టాలి ఎవరైనా. ఎవరు చెప్పగలుగుతారు? గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. మీరు నాకు చాలా నోటెడ్. అవునా సార్? ఎట్లా చెప్పండి సార్. ఏంటి? ప్రోగ్రామ్ వచ్చింది కాదు, ఇంకో విషయం చెప్పిన. వాట్సాప్ లో నేను ఎక్కువ డిలీట్ చేసింది ఈ మేడం. మీ పోస్టర్లు పెడుతుంటే నేను డిలీట్ చేస్తూ ఉన్నాను, మీరు గమనించారో లేదు? దాంట్లో పేరు దౌలత్ భాషానా వస్తుందా? నేను ఎవరో నాకు కొంచెం ఒక్కోసారి సహనం పోయింది, పోయి ఇంకా రిమూవ్ చేద్దాం అని అనుకున్నప్పుడు అసలు ఎవరా అని చూస్తే లేడీ ఉన్నారు అక్కడ. మీరు అప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఆలోచించా, ఎవరు కావాలని పెడుతున్నాడా ఏంటి అని నాకు వచ్చింది. కానీ మీరు రెగ్యులర్ గా వస్తున్నారు. అయితే మేడం ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు జూమ్ లోకి వచ్చారు కదా, ఇది జూమ్ అనే గ్రూప్ లోనే పెట్టాలి. ఎప్పుడైనా ప్రెజెంటేషన్ చేయిస్తే ప్రెజెంటేషన్ గ్రూప్ లోనే పెట్టాలి. జిఎస్ఎం మీకు మేడం కి జరుగుతుందిగా, అది జిఎస్ఎం గ్రూప్ అట్లా ఉంటదండి మనకి. మీరు ఎప్పుడు దొరుకుతారా అని చూసాను ఇప్పుడు. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రాస్పెక్ట్ క్రియేషన్ దగ్గర నోట్ చేసుకోవాలండి భవాన్ గారు. సునీత మేడం, నేను ప్రాస్పెక్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ 4 కాల్ చేశాను, వీళ్ళు నాకు టైం ఇవ్వలేదు, కానీ ఒక్కరు టైం ఇచ్చారు. ఆ మేడం చాలా బాగా రిసీవ్ చేసుకుంది. నేను చెప్పిన ఏ విషయం చెప్పడం వల్ల తను రిసీవ్ చేసుకుందంటే, ఈ విషయం చెప్పడం వల్ల తను కనెక్ట్ అయింది, టైం ఇచ్చింది అని మీరు నోట్ చేసుకోవాలండి. దయచేసి ఇది చేయండి. మీరు నా ఇంటికి రండి, మీకు మినిమం 5
డైరీస్ చూపిస్తాను, 5 డైరీస్ 2001ది దగ్గర నుంచి 2000 నేను ఎప్పుడైతే క్యాంపస్కి వెళ్ళానో 2000 సంవత్సరంలో నా డిగ్రీ అయిపోయింది. 2001, 2002, 3, 4 నా టీచర్ ఉద్యోగం వచ్చినా కూడా 1-2 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. ఏది డైరీని, పర్సనల్ డైరీ. ఎందుకంటే నేను గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యాను కదా, దానికి సంబంధించి రోజు రాసుకునేవాడిని. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కొన్ని బుక్స్ చదవండి, ఆ బుక్స్ లోంచి కూడా రాయండి. 2 సార్, ఒకటి ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడంలో మీరు ఎటువంటి యాక్షన్స్ చేపట్టారు? రెండోది ప్రోడక్ట్ ను కనెక్ట్ చేయడం, కస్టమర్ క్రియేషన్. వాళ్ళు ప్రొడక్ట్ Yes. తీసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క ప్రొడక్ట్ ని నేను అమ్మి 500 తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు అది మీరు రాసుకోండి. ఓకే, దాంట్లో నోట్ చేసుకోవాలి. ఒక రోజు తప్పింది అన్న నో ప్రాబ్లం, తప్పినా తప్పుతుంది. 3వ రోజు, వారానికి ఒక 4 రోజులైనా రాసామా లేదా కంటిన్యూగా రాసామా. థర్డ్ది, ఇవన్నీ ఛాలెంజెస్. థర్డ్ ఛాలెంజ్, ప్రోగ్రామ్ కి వచ్చే వాళ్ళని తయారు చేసుకోవడం. ప్రోగ్రామ్ కి వచ్చే వాళ్ళు ఉంటే చాలా మంచిది. అట్లాంటి ప్రోగ్రామ్ కి వస్తున్నటువంటి పర్సన్ గురించి, ఓకే, ఎవరు మీ పార్ట్నర్ గా అవుతున్నారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. నాకు ప్రోగ్రామ్ నా తరఫున 2 వస్తున్నారు, కొత్తగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళు 5 AM వస్తున్నారు. ఇలాగా పార్ట్నర్ గురించి. ఓకే, మీకు మీరు ఎప్పుడు దొరుకుతారు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే ఏకాంతంలో ఉండి మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని మీరు బాగా గైడ్ చేయగలుగుతారు. ఎప్పుడు బిజీలోనే ఉన్నారనుకోండి, ఇప్పుడు నా మాటలు వింటున్నారు, మీతో మీరు మాట్లాడలేరు, ఉండలేరు. ఏకాంతంగా ఉన్నప్పుడు మీ గురించి మీరు సింహావలోకనం అంటాం, అవలోకనం చేసుకోగలుగుతాం, ఎవల్యూషన్ చేసుకోగలుగుతాం. 4th షేరింగ్ చేస్తూ స్టెప్ 1 కంప్లీట్ చేసే పార్ట్నర్ కలిగి ఉంది. పార్ట్నర్. నేను కూడా చేస్తానండి అని కొత్త పార్ట్నర్ ఎవరైనా వచ్చారా? ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా పార్వతి గారు ఉన్నారు, తనకి ఈ మధ్యనే స్టార్ట్ ఉంటారు. ఓకే, 500 కూడా కంప్లీట్, 500 250, రైట్. తనకి ఎవరైనా పార్ట్నర్ వచ్చారా శాంతి మీద? స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటున్నామని శాంతి గారు తనే చేస్తుందా, లేకపోతే తనకి ఎవరైనా ఉన్నారా? తను చేస్తున్నారు సార్, తన టీంలో కూడా స్టెప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారు సార్. శైలజనా? శైలజ సార్. రైట్. ఇప్పుడు ఒకరు వచ్చారు. సో శైలజ గారి దగ్గర ఎటువంటి వర్క్ జరుగుతుంది? ఒక పార్ట్నర్ స్టెప్ 1 గురించి ట్రై చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, దీన్ని నోట్ చేసుకోవాలి. తన దగ్గర ఏం జరుగుతుంది? ఇది థర్డ్. తర్వాత స్టార్ 500 అవ్వడానికి వర్క్ నేర్చుకునే పార్ట్నర్ కలిగి ఉంది. అది ఇంకా వర్క్ నేర్చుకొని స్టార్ 500 కోసం తన్ని తాను ఎవరు ట్రైన్ అప్ చేసుకుంటున్నారు అనేది వర్క్ నేర్చుకుంటున్నారు. మన వర్క్ అంటే ఏముంది? వాట్సాప్ లో అండ్ జూమ్ లో అంతే. సెలబ్రేషన్ కి వెళ్ళడము, వాళ్ళని అభినందనలు తెలపడం, అంతే. ఈ చిన్నవే, పెద్దవి. ఓకే, ఇది డియర్ ఫ్రెండ్స్, దీని గురించి మళ్ళీ రేపు కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ 500 అండ్ 1000s కి ఇంకొంచెం వాళ్ళకి బోత్ సైడ్స్, ఇప్పుడు నేను మేడంని అడిగినట్టుగా, పార్వతి గారి గురించి అడిగినట్టుగా అందరి గురించి అడిగి 500s దగ్గర 1000 దగ్గర మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నా దగ్గర ఉంది. దీంట్లో ప్రతి 500 గురించి కూడా ఉంటుందన్నమాట ఈ బుక్ లో, నేను రాసి పెట్టుకుంటాను. ఓకే, సో రేపు రివ్యూ మీటింగ్ మీరు బలంగా అనుకోండి. నేను కూడా స్టార్ 500 లీడర్స్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని బలంగా కోరుకోండి. ఏదైనా బలంగా కోరుకోవడం వల్లనే అవుతుంది. సరేనా? థ్యాంక్ యూ. ఈ రోజు టైం శుక్రవారం రోజున, లక్ష్మీవారం రోజున లక్ష్మి గురించి మాట్లాడుకున్నాం. సంతోషం. ఓకే, సంతోషమే మన సగం బలం. రైట్, మీరు సంతోషంగా ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళాలి. నేను కూడా మీలాగా ఒక 250గా చాలా న్యాచురల్గా స్టార్ట్ చేసిన వ్యక్తిని. నాకు ఏ శక్తులు ఉన్నాయో అన్నీ మీకు ఉన్నాయి. చూడండి, మన ట్రైనింగే మనల్ని తీర్చిదిద్దుతుంది. మన ట్రైనింగే, నేను ఒక ట్రైనింగ్కి 3 సంవత్సరాలు ఎటువంటి డౌట్స్, నెగిటివ్స్ లేకుండా అలాగా ఉన్నాను. ఈ వ్యక్తి ఈ యొక్క బిజినెస్ కి ఉపయోగపడడు అని డిస్కస్ చేసుకున్నారంట నా గురించి. ఈ వ్యక్తి ఈ బిజినెస్ కి. కానీ చూడండి, అవసరం ఏదైనా నేర్పిస్తాం. మీరు బలంగా కోరుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ వచ్చేసేయండి.
మిగతా వాళ్ళు. మ్మ్. ఇంకేమైనా ఉందా? అందరూ మాట్లాడారా? బోగస్ సార్, షరీఫ్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. మ్మ్. ఇంకేంటి? ఆ, రేపటి నుంచి నెక్స్ట్ వీక్ దగ్గర నుంచి ఈ స్టార్ 500 1000 హడావుడి అయిపోయిన తర్వాత మొత్తం స్టెప్స్, ప్యాసివ్ స్టెప్స్ అవేర్నెస్ చేయండి, సరేనా? ఇప్పటి నుంచి కూడా ఆ బిజీలో లేని వాళ్ళకి కూడా దీని గురించి చెప్పండి. మనం ప్యాసివ్ స్టెప్స్ అంటే ఏంటి, ప్యాసివ్ గురించి. ఓకే, చెప్పండి. కంపెనీ గురించి ఓ 2 విషయాలు. మీ జూనియర్స్ వచ్చారు కదా, ఏదో ఒకటి మాట్లాడండి. మా అందరికీ తెలిసిన అవకాశం ఉంది సార్. 50 lakhs per annum. థైలాండ్ వైపు వచ్చాము సార్. అందరు పోవచ్చా థైలాండ్? పోవచ్చు సార్. ఓకే, అడిగే అవకాశం. గుడ్. కంపెనీ అక్కడ అందరికీ ఎక్కడ లేని సౌకర్యాలు మనకు మనకు డబ్బు ఉన్నాయి కానీ వెళ్ళలేం. అనుభవించలేము సార్, వెళ్ళలేము సార్. 18 మంది సార్. ఫస్ట్ కంపెనీ లార్జ్ కానీ ఫుడ్ ఒక ప్రోడక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి ఈ కంపెనీ ఏం సక్సెస్ అవుతుందని అన్నారంట. జస్ట్ ఒకటి ఉంది. ఒక్కొక్క కంపెనీలో అయితే 100 ప్రోడక్ట్లు, 200 ప్రోడక్ట్లు, 30 రూపాయలు, 300 ఉన్నాయి. ఒకే ఒక ప్రోడక్ట్ పెట్టుకొని మళ్ళీ దానికి 3000 పెట్టి ఎట్లా సక్సెస్ అవుతుంది అని. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ లో ఉంది. అని దమ్ము. ఆ ప్రోడక్ట్ ఒకటి ఉందా 2 ఉందా కాదు, దానికి ఉన్నటువంటి దాన్ని బట్టి. కొంచెము ఇది ఒక్కటి. ఈ కథని ఎంతమందికి అర్థమైందో నాకు తంబు ఇవ్వండి, ఇది వినగానే ఈ కథ అర్థమైన వాళ్ళు. మరియు ప్యాసివ్ ఇన్కమ్ గురించి బాగా అర్థం అవ్వాలంటే ద పెరాబుల్ ఆఫ్ ద పైప్ లైన్ అనే పుస్తకంలో చాలా చక్కగా ఉంటుంది. ఒక గ్రామంలో పాబ్లో, బ్రూనో అనే 2 స్నేహితులు ఏదైనా పని కోసం వెతుకుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ గ్రామంలో నీటి కొరత రావడంతో ఆ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి దూరంగా ఉన్న ఒక ప్రదేశం నుండి నీటిని గ్రామానికి తీసుకురావడానికి 2 పని వాళ్ళ కోసం చూస్తుంటారు. అప్పుడు పాబ్లో, బ్రూనో ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు గ్రామానికి ఎంత నీటిని తీసుకొస్తే అంత డబ్బు ఇస్తారు. పని మొదలైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా 2 బకెట్లతో నీటిని గ్రామానికి చేరుస్తూ ఉంటారు. బ్రూనో తనకి వచ్చిన డబ్బుతో తాను సంతృప్తి చెందేవాడు. కానీ పాబ్లో మాత్రం సంతృప్తి చెందలేదు. పైగా రోజంతా బరువైన బకెట్లు మోయడం కష్టంగా ఉంది. అప్పుడు పాబ్లోకి ఒక ఉపాయం తట్టింది. తాను నీళ్లు తీసుకువస్తున్న ఆ ప్రదేశం నుండి గ్రామానికి ఒక పైప్ లైన్ నిర్మిస్తే తాను మోయనవసరం లేకుండానే నీటిని గ్రామానికి చేర్చవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. ఈ ఐడియాని చూడండి, ఫ్యూచర్ గురించి ఒక వ్యక్తి ఆలోచించండు, ప్రజెంట్ టెన్షన్ గా ఒక వ్యక్తి ఆలోచించాడు. లేదు ఇప్పుడు నాకు సరైనటువంటి ప్రాఫిట్ లేకున్నా కానీ ఫ్యూచర్ ముఖ్యము. ఎందుకంటే అందరం చివరి వరకు కూడా పనిచేస్తూ ఉండలేము. ఓకే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలని ఒక వ్యక్తి మిత్రుడు బ్రూనోతో పంచుకున్నాడు. పైప్ లైన్ నిర్మించడానికి తనతో కలవమని అడిగాడు. కానీ బ్రూనోకి ఇది నచ్చలేదు. పైప్ లైన్ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. అదే ఆ సమయంలో మరిన్ని బకెట్లతో నీటిని మోస్తే తనకు మరింత డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాడు. కానీ పాబ్లో మాత్రం తనకు తానుగా ఒక్కడే పైప్ లైన్ నిర్మించడం మొదలుపెట్టాడు. తనకి తెలుసు అది నిర్మించడానికి చాలా శ్రమ, సమయం పడుతుందని. అలా పాబ్లో ఖాళీ సమయంలో మరియు సెలవు రోజుల్లో పైప్ లైన్ నిర్మిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో బ్రూనో మరిన్ని బకెట్లు నీరు మోయడంతో అతని సంపద రెట్టింపయింది. కొన్ని రోజులకి పాబ్లో ఇప్పుడు ప్రస్తుతము ఎవరి దగ్గర సంపద ఉంది? బి. బకెట్లు మోస్తున్న వ్యక్తి ఏమో బి, పైప్ లైన్ వేస్తున్నామో పి. పి అంటే ప్యాసివ్ పైప్ లైన్. బకెట్ల వ్యక్తి బి. ఓకే, బి చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, సంపాదించడంలో చాలా బిజీగా ఉన్నాడు. కానీ పి ప్యాసివ్ పైప్ లైన్ వేయడంలో పనిలో ఉన్నాడు. రైట్, చూడండి ప్రస్తుతం మాత్రం డబ్బులు
బి దగ్గరనే ఉన్నాయి. పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అతను బకెట్ల ద్వారా నీటిని మోయడానికి బదులుగా పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాడు. అలా తాను కష్టపడకపోయినా సరే నీళ్లు పైప్ లైన్ ద్వారా గ్రామానికి చేరుకునేవి. తనకు డబ్బులు కూడా సులభంగా వచ్చేవి. కానీ మరొక పక్క బ్రూనో మాత్రం కష్టపడి బకెట్ల ద్వారా నీటిని మోస్తూనే ఉండేవాడు. ఇక్కడ బ్రూనోది యాక్టివ్ ఇన్కమ్, కానీ పాబ్లోది ప్యాసివ్ ఇన్కమ్. మనలో చాలా మంది బ్రూనోలాగా వచ్చిన దానితో సుఖపడిపోవాలని అనుకుంటారు తప్ప పాబ్లోలా కొత్తగా ఆలోచించి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించరు. కాబట్టి మన జీవితం అంతా బకెట్లు మోస్తూ గడపాలా లేక కొంచెం ఎక్కువ కష్టపడి పైప్ లైన్ నిర్మించుకోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ముందు ఈ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయితే మాత్రం మీరు నిద్రపోతున్నా కూడా మీకు లైఫ్ లాంగ్ దాని నుండి ఎంతో కొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు కోసం పని చేయకూడదు, డబ్బే మన కోసం పనిచేయాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేసే ఉద్యోగంలో మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం, కానీ ప్యాసివ్ ఇన్కమ్లో డబ్బే మన కోసం పనిచేస్తుంది. కాబట్టి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్లను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అర్థమైందా? ఈ ప్యాసివ్ స్టెప్సే నేను మీకు చెప్పినటువంటిది. ఓకే, ఏదైతే మీ ఎగ్జిక్యూటివ్స్, మీ ఎగ్జిక్యూటివ్స్ బోత్ ఆర్గనైజేషన్స్ ని, ఫస్ట్ ఆర్గనైజేషన్ సెకండ్ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్నామో, మీరు కేవలం ఫస్ట్ ఆర్గనైజేషన్ ఒకటే కాకుండా బోత్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకునేటువంటి ఆ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ ఫార్ములా అనేది మీకు నేను ఇచ్చాను. ఓకేనా? ఇక ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. 2025ని డిజైన్ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి ఫర్ 2026. ఈ సంవత్సరం లాగా నెక్స్ట్ సంవత్సరం ఉండకూడదు, నెక్స్ట్ సంవత్సరం ఇంకా బాగుండాలి. అర్థమైందా? మీరు ఎగ్జిక్యూటివ్స్ తోటి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడంలో మీరు కూడా అలా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ కలుద్దాము. రేపు 5 o'clockకి కూడా మళ్ళీ సేమ్ మీతోటే 250 అండ్ మార్నింగ్ ఏమో 500. థ్యాంక్ యూ.